హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీరామ్ సాయిస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనం స్టార్ట్ చేసిన ఎన్సీఆర్టీస్, తమిళనాడు ఎన్సీఆర్టీస్ 11th స్టాండర్డ్ కి సంబంధించి చాప్టర్ బై చాప్టర్ ఎంతో ఎలాబరేట్ గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు ఓవరాల్ గా చూసినట్టయితే మనము ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఉన్నాము. వి స్టార్టెడ్ అవర్ డిస్కషన్ ఫ్రమ్ ప్రీ హిస్టారిక్ ఎరా, దాని తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాని తర్వాత వేదిక్ సివిలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం, దాని తర్వాత సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, జైనిజం అండ్ బుద్ధిజం కానీ, దాని తర్వాత మహాజనపదాస్ గురించి మాట్లాడుకున్నాం, దాని తర్వాత సింగిల్ ఫ్యామిలీ రూల్ ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కూడా తెలుసుకున్నాం మౌర్యన్స్ ద్వారా. అండ్ దాని తర్వాత పోస్ట్ మౌర్యన్ ఎరాలో రీజనల్ కింగ్డమ్స్ మళ్ళీ ఏ విధంగా ఎస్టాబ్లిష్ అనేది కూడా చూసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఒక సింగిల్ ఫ్యామిలీ రూల్ రూపంలో గుప్తాస్ గురించి కూడా మనము ఎంతో చక్కగా డిస్కస్ చేశాము. వాళ్ళ టైం పీరియడ్ లో జరిగిన లిటరరీ డెవలప్మెంట్స్ కానీ, సైంటిఫిక్ డెవలప్మెంట్స్ కానీ అన్ని మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎంతో ఎలాబరేట్ గా డిస్కస్ చేశాం. సో ఈ విధంగానే మనము చాప్టర్ 8 లోకి వెళ్ళిపోదాం ఇవాళ. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ లాస్ట్ చాప్టర్ అనమాట. ఇది ఏంటి అంటే పోస్ట్ గుప్తా ఎరా. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తాయి అంటే హర్ష అండ్ రైజ్ ఆఫ్ రీజనల్ కింగ్డమ్స్ మనకి కనిపిస్తాయి. సో ఓవరాల్ గా ఇండియాలో పొలిటికల్ సినారియో ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ. సో మనకి ఈ పోస్ట్ గుప్తా ఎరా మనం చూసినట్టయితే అప్రాక్సిమేట్ గా 6th నుండి 8th సెంచరీ ఏడి వరకు ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఈ టైం పీరియడ్ ని పోస్ట్ గుప్తా ఎరా అని పిలవాలి. మరి అంత ఎత్తు ఎదిగిన గుప్తా సామ్రాజ్యం ఏమైంది అంటే ఇట్ గాట్ డిక్లైన్ అండ్ డిసింటిగ్రేటెడ్. మెల్లమెల్లగా కొలాప్స్ అయిపోవడం జరిగింది. కానీ వాళ్ళ డిసెండెంట్స్ ఎవరైతే ఉన్నారో లేటర్ డిసెండెంట్స్ ఆఫ్ గుప్తాస్, వాళ్ళని ఏమని పిలవాలి అంటే గుప్తాస్ ఆఫ్ మగధ్. ఒకప్పుడేమో ఎదురు లేని నాయకత్వం వాళ్ళు. దే వర్ అన్ఛాలెంజ్డ్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ మెనీ కింగ్డమ్స్ హ్యావ్ సబార్డినేటెడ్ అండర్ దెమ్. They paid tribute to them. But over a period of time, the kingdom got declined and disintegrated, and the later successors of Guptas got confined only to the territories of Magadh. అంటే మగధ చుట్టుపక్కల ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో దానిలో మాత్రమే విస్తరించి ఉన్నారు. ఎవరు అంటే లేటర్ గుప్తాస్ అనమాట. వీక్ రూలర్స్. వాళ్ళ ముందు ఉన్న ప్రెడిసెసర్స్ అంతా స్ట్రాంగ్ రూలర్స్ కాదు. సరే, మరి గుప్తా డిక్లైన్ అయిపోయింది. మరి ఈ రీజనల్ కింగ్డమ్స్ అన్ని కూడా డెఫినెట్ గా ఇండిపెండెన్స్ ప్రకటించుకుని ఉంటాయి, పర్టికులర్ గా నార్త్ లో. అయితే ఈ నార్త్ లో మనము పొలిటికల్ సినారియో చూద్దాం. నార్త్ లో ఇంపార్టెంట్ కింగ్డమ్స్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి వర్ధన డైనాసిటీ కనిపిస్తుంది. మరి వాళ్ళ క్యాపిటల్ ఏంటి ఈ వర్ధన డైనాసిటీ అంటే థానేశ్వర్. ఇది ఎక్కడుంది అంటే హర్యానాలో. సో Guptas have got declined. Later descendants of Guptas got confined to Magadha region. And in the north, Vardhana dynasty became an independent kingdom with Thaneshwar as capital in Haryana. Next important kingdom ఏంటి అంటే మౌఖరి. వీళ్ళ క్యాపిటల్ ఏంటి అంటే కనౌజ్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి మైత్రక. వీళ్ళ క్యాపిటల్ వల్లాభి, గుజరాత్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్డమ్ కామరూప. వీళ్ళ క్యాపిటల్ ప్రజ్యోతిష్పూర్. ఎక్కడుంది ఇది అంటే అస్సాం. నెక్స్ట్ గౌడా కింగ్డమ్. వీళ్ళ క్యాపిటల్ కర్ణ సువర్ణ. ఎక్కడుంది అంటే బెంగాల్లో. సో ఓవరాల్ గా చూడండి, పోస్ట్ గుప్తా era in Indian subcontinent was the time period from 6th to 8th century AD approximately. The Gupta Empire, mighty Gupta Empire got declined. The later successors of Guptas got confined to Magadha region. And in the north, many kingdoms became independent. The most important are Vardhana dynasty that has ruled from Thaneshwar, Maukhari kingdom that has ruled from
Kannauj, Maitrakas who ruled from Vallabi, Kamarupa kingdom that has ruled from Pradyotishpur in Assam, and Gauda kingdom that has ruled from Karnasuvarna in Bengal. ఇది నార్త్ లో పరిస్థితి. మరి డెక్కన్ ప్రాంతంలో చూసినట్టయితే మనకి డెక్కన్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బాదామి చాళుక్యాస్. వీళ్ళ క్యాపిటల్ ఏంటి అంటే బాదామి ఆర్ వాతాపి. ఎక్కడుంది ఇది? కర్ణాటకలో. సో డెక్కన్ రీజన్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బాదామి చాళుక్యాస్. మరి సౌత్ కేమ్ అండర్ ద కంట్రోల్, సౌత్ చూసినట్టయితే ఇట్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పల్లవాస్. వాళ్ళు ఎక్కడ నుండి రూల్ చేశారు అంటే దేర్ క్యాపిటల్ వాజ్ కంచి, తమిళనాడు. చూడండి, ఓవరాల్ గా ఇండియా మ్యాప్ అయిపోయినట్టే. ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. చూడండి, ఈస్టర్న్ పార్ట్ లో ఏమో గుప్తాస్ మగధ్ కి లేటర్ సక్సెసర్స్ మగధ్ కే కన్ఫైన్ అయి ఉన్నారు. తర్వాత గౌడ ఏమో బెంగాల్ నుండి రూల్ చేయడం జరిగింది. వీళ్ళేమో అస్సాం నుండి కామరూపా కింగ్డమ్. సో మనకి ఈస్టర్న్ పార్ట్ అయిపోయింది. మైత్రకాస్ వెస్టర్న్ పార్ట్ గుజరాత్ వల్లాబీ నుండి. మౌకరీ డైనాసిటీ కన్నౌజ్ మనకి ఉత్తరప్రదేశ్ యునైటెడ్ ప్రావిన్స్ నుండి. మనకి వర్ధనా డైనాసిటీ థానేశ్వర్, ఇది కూడా వెస్టర్న్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మనకి ఇండియన్ సినారియో అంటే ఇండియాలో ఏం జరుగుతుంది అనేది మనకి తెలిసిపోయింది. చూడండి, ఇక్కడ డెక్కన్ ఏమో బాదామి చాళుక్యాస్ కిందకి వచ్చేసింది, సౌత్ ఏమో పల్లవాస్ కంట్రోల్లోకి రావడం జరిగింది. సో ఇప్పుడు మనము నార్త్ నుండి మన డిస్కషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఒక్కోసారి మనం నార్త్ చూసినట్టయితే ఇక్కడ అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్డమ్ ఇన్ ద నార్త్ ఏది అంటే వర్ధనా డైనాసిటీ. అది ఎందుకు అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ నార్త్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఇది చదివితేనే మనకి హర్షవర్ధన గురించి తెలుస్తుంది అన్నమాట. దాని తర్వాత రైజ్ ఆఫ్ రీజనల్ కింగ్డమ్స్ అంటే బాదామి చాళుక్యాస్ అండ్ పల్లవాస్ టైం పీరియడ్ లో జరిగిన డెవలప్మెంట్స్ చదువుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఈ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిలబస్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం మిడివల్ లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్. కంప్లీట్ గా ఇమీడియట్ గా ఎండ్ అయిపోతుందా ఏన్షియంట్ అంటే కాదు, ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. 8th century AD అనేది ఒక ట్రాన్సిషన్ పీరియడ్, బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ నార్త్ మనం చూసినట్టయితే నేను చెప్పినట్టు ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్డమ్ వాజ్ వర్ధనా డైనాసిటీ. దీన్ని ఏమని పిలుచుకోవాలి అంటే పుష్యభూతి డైనాసిటీ అని కూడా పిలుచుకోవాలి. వీళ్ళ ఫ్యామిలీకి చెందిన 4th ఫాదర్ అనమాట పుష్యభూతి అనే. సో ఆయన పేరుతోని వచ్చిన డైనాసిటీ. మరి వర్ధన ఎందుకు వచ్చింది అంటే వీళ్ళ పేర్లు వర్ధన అనే పదంతో ఎండ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఇక్కడ ఈ ఫ్యామిలీ నుండి ఎవరు అంటే ప్రభాకర వర్ధన, దాని తర్వాత రాజవర్ధన, దాని తర్వాత హర్షవర్ధన. అట్లా వర్ధన అనే పేరు కామన్ ఉండడంతో వర్ధన డైనాసిటీ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను చెప్పినట్టు ద ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఎవరు అంటే ప్రభాకర వర్ధన. అయితే ఇక్కడ వీళ్ళ క్యాపిటల్ ఇందాక చెప్పినట్టు ఏంటి అంటే థానేశ్వర్. ఎక్కడుంది ఇది అంటే హర్యానా. సో దిస్ వాజ్ ద క్యాపిటల్. మరి ఈ వర్ధనా డైనాసిటీకి ఏ డైనాసిటీతోని మ్యాట్రిమోనియల్ అలయన్స్ అయింది అంటే మౌకరీ డైనాసిటీ. బాగా గుర్తుంచుకోండి, ఈ మౌకరీ డైనాసిటీ క్యాపిటల్ ఏంటి ఇందాక చూసినట్టు మనము కన్నౌజ్ ఉత్తరప్రదేశ్ లో. సో వీళ్ళతోని మ్యాట్రిమోనియల్ అలయన్స్ అనేది జరగడం జరిగింది. అంటే ప్రభాకర వర్ధన కూతుర్ని ఆ రాజ్యానికి ఇవ్వడం జరిగింది, రాజశ్రీ అనే ఆయన డాటర్ పేరు. సరే, అంత రీజనల్ హిస్టరీ డీటెయిల్స్ లోకి మనం వెళ్ళవలసిన అవసరం లేదు, నేను ముందు కూడా చెప్పాను. ఎందుకంటే మనం ఓవరాల్ గా ఇండియాకి ఇంపాక్ట్ అయ్యే విషయాలు మాత్రమే మనం నేర్చుకుంటూ ముందుకు పోవాలి. రీజనల్ ఎగ్జామ్స్ కి మన ప్రైమరీ ఫోకస్ ఇక్కడ ప్రస్తుతానికి కాదు కాబట్టి మనం దాన్ని ఇగ్నోర్ చేసి తక్కిన సబ్జెక్ట్స్ పైన ఆ టైంని మనం కేటాయించే ప్రయత్నం మనం చేయాలి. సో ద వర్ధనా డైనాసిటీ హ్యాడ్ అ మ్యాట్రిమోనియల్ అలయన్స్ విత్ మౌకరీ కింగ్డమ్, అండ్ ఇండైరెక్ట్లీ
Vardhana dynasty gained control over this Maukari kingdom also over a period of time. వాళ్ళకి ఈ ప్రాంతం పైన కూడా ఒక హోల్డ్ రావడం జరిగింది. సో అంటే ఈ వర్ధనా డైనాసిటీ ఏ విధంగా ఎక్స్పాండ్ అయింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక పక్కన ఈ విధంగా ఉంటే మనము ఇంతకుముందు కింగ్డమ్స్ చూడండి మనకి. సో ఇక్కడ వీళ్ళిద్దరికి మ్యాట్రిమోనియల్ అలయన్స్ అయిపోయింది. సో పెద్ద విస్తీర్ణమైంది వీళ్ళ కంట్రోల్ వర్ధనా డైనాసిటీది. మరి ఇక్కడ మనకి కామరూప కింగ్డమ్ అంటే ఇక్కడ నేను దానికి వెళ్ళే ముందు ఇక్కడ మనము ఈ రూలర్స్ గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి ఇక్కడ. సో ఫైనల్లీ మౌకరి కింగ్డమ్ తోని మ్యాట్రిమోనియల్ అలయన్స్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రభాకర వర్ధన తర్వాత ఆయన పెద్ద కుమారుడు రాజవర్ధన కేమ్ టు రూల్. సో రాజవర్ధన తర్వాత ఆయన యంగర్ బ్రదర్ అయిన హర్షవర్ధన కేమ్ టు పవర్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే హర్షవర్ధన. ఈయన టైం పీరియడ్ లో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి పొలిటికల్ ఫ్రంట్ లో అంటే మౌఖరి కింగ్డమ్ తో ఆల్రెడీ మ్యాట్రిమోనియల్ అలయన్స్ అయిపోయింది కాబట్టి అప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ పరంగా మనం ఇన్ డీటెయిల్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. ఏం గొడవలు జరిగినాయి, ఎందుకు జరిగినాయి, ఏంటి అనేది. ఎందుకంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇంపాక్ట్స్ మాత్రమే తెలుసుకోవాలి కాబట్టి అప్పుడున్న పొలిటికల్ పరిస్థితుల ప్రభావం వల్ల ఈయన ఏం చేశాడు అంటే ద క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ టు కన్నౌజ్, ఉత్తరప్రదేశ్. ఈయన రాజు అయినాక హీ ఫాలోడ్ అన్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ అంటే ద పాలసీ ఆఫ్ దిగ్విజయ్. పాలసీ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆర్ పాలసీ ఆఫ్ దిగ్విజయ్. ఏం చేశాడు, మైత్రకాస్ ని డిఫీట్ చేయడం జరిగింది. వల్లాభికి సంబంధించిన మైత్రకాస్ ని డిఫీట్ చేయడం జరిగింది. చూడండి ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతున్నారు. మౌఖరి ఆల్రెడీ వీళ్ళ కిందకు వచ్చేసింది ఇండైరెక్ట్ గా. క్యాపిటల్ ని కూడా కన్నౌజ్ కి షిఫ్ట్ చేసుకున్నారు అప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ పరంగా. మైత్రకాస్ ని డిఫీట్ చేయడం జరిగింది. ఒక పాలసీ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఫాలో అవ్వడం జరిగింది. అండ్ ఇంకా అక్కడ ఈస్ట్ సైడ్ మనం వెళ్ళినట్టయితే కామరూప కింగ్డమ్ ఏదైతే ఉందో ప్రజ్యోతిష్పూర్ లో అది ఒక ఫ్రెండ్లీ కింగ్డమ్ గా నుంచోడం జరిగింది. దేనికి అంటే వర్ధనా డైనాసిటీ. కామరూప కింగ్డమ్ వాజ్ అ ఫ్రెండ్లీ కింగ్డమ్ టు ద వర్ధనా కింగ్డమ్. సో ఓవరాల్ గా మిగిలిపోయింది ఇంకా ఏంటి అంటే గౌడ డైనాసిటీ. అది ఎక్కడి నుండి రూల్ చేస్తున్నారు అంటే బెంగాల్ నుండి. మనం ఇందాకనే చూసాం. మరి ఆ గౌడ డైనాసిటీ జోలికి అంటే ఈ హర్ష ఒక పాలసీ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఫాలో అయినప్పటికీ ఇంటీరియర్స్ ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే శశాంక ఎవరైతే ఉన్నాడో గౌడ డైనాసిటీకి సంబంధించిన శశాంక చాలా చాలా స్ట్రాంగ్ రూలర్ అన్నమాట. ఈయన గౌడ డైనాసిటీకి చెందిన రూలర్. అంత స్ట్రాంగ్ రూలర్ ఉండబట్టి ఆయన పాలసీ ఆఫ్ ఎక్స్పాన్షన్ అక్కడ చెల్లలేదు. ఎక్కడ బెంగాల్లో ఆయన హీ కుడ్ నాట్ ఇంట్రూడ్ ఇన్ టు ద పార్ట్స్ ఆఫ్ బెంగాల్ బికాస్ ఆఫ్ అ పవర్ఫుల్ రూలర్ దేర్ హూ వాస్ శశాంక ఆఫ్ గౌడ డైనాసిటీ. సో ఓవరాల్ గా చూద్దాం మనం. వర్ధనా డైనాసిటీ is the most powerful and most important one. Prabhakara Vardhana was the first independent ruler. They had matrimonial alliance with Maukhari kingdom. He was succeeded by Rajavardhana and he was succeeded by Harshavardhana. Harshavardhana is the most important ruler among all. He followed policy of expansion. He shifted the capital to Kannauj. He defeated Maitrakas of Vallabhi. He had a friendly relationship with Kamarupa kingdom. However, he could not intrude into the interiors of Bengal because Shashanka of Gauda dynasty was equally powerful. Then he started to focus on the south. South paina focus cheyadam start chesadu. Deccan paina particular ga Deccan paina invasion anedi plan cheyadam jarigindi. Kaani ఆయన ఏదైతే ఈ ఎక్స్పాన్షన్ డెక్కన్ సైడ్ మన సౌత్ సైడ్ ఏదైతే ఎక్స్పాన్షన్ ప్లాన్ చేశాడో అది సక్సెస్ఫుల్ కాలేదు. ఎందుకు అంటే హర్షవర్ధన వాజ్ డిఫీటెడ్ బై పులకేసి II. ఎవరి పులకేసి II అంటే ఈయన హీ బిలాంగ్డ్ టు బాదామి చాళుక్య డైనాసిటీ. హర్ష even aspired to invade the south. He followed a policy of expansion, the policy of Digvijay. So he focused on the south also, but he failed to conquer the parts of the south. Enduku ante because of the
రెసిస్టెన్స్ గివెన్ బై పులకేసి టు హూ బిలాంగ్ టు బాదామి చాళుక్యాస్ డైనాసిటీ. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే ఇదే పులకేసి కి సంబంధించి ఒక సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ దొరికింది. అది ఎక్కడ అంటే ఐహోల్ అనే ప్రాంతంలో. దాన్నే ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పులకేసి అని పిలవాలి. అది ఇష్యూ చేసింది ఎవరు అంటే ఇట్ వాజ్ ఇష్యూడ్ బై రవికీర్తి. ఎవరు ఈ రవికీర్తి అంటే హీ వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ పులకేసి పులకేసి అనే రాజు కోర్టులో ఉన్న మనిషి, ఎవరైతే మినిస్టరో లేకపోతే స్కాలర్ అనుకోవచ్చు, ఆయన పేరే రవికీర్తి. అండ్ ఆయన ఇష్యూ చేసిందే ఐహోల్ ఇన్స్క్రిప్షన్. ఆ ఇన్స్క్రిప్షన్ పరంగా మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటే హర్షవర్ధన ఎప్పుడైతే డెక్కన్ వైపు ఇంట్రెస్ట్ చూపాడో ఆ ఇన్వేషన్ అనేది అడ్డుకోవడం జరిగింది. ఎవరు అంటే పులకేసి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే హర్షవర్ధన వాజ్ డిఫీటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ నర్మదా బై ద ఫోర్సెస్ ఆఫ్ పులకేసి ఈ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. కట్టినట్టుగా మనకి అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఐహోల్ ఇన్స్క్రిప్షన్ లో దొరుకుతుంది అనమాట. ఏంది, పులకేసి అనే మనిషి హర్షవర్ధనాన్ని డిఫీట్ చేసినట్టు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సో దిస్ ఇస్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ వర్ధన డైనాసిటీ అండ్ దీస్ ఆర్ ద పొలిటికల్ డెవలప్మెంట్స్ దట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ డ్యూరింగ్ హర్షవర్ధనస్ రూల్. హర్షవర్ధన్ ఎప్పుడైతే రాజు అవడం జరిగిందో హీ ఫాలోడ్ అ పాలసీ ఆఫ్ ఎక్స్పాన్షన్. Already they had control over Maukari kingdom, so capital was shifted to Kannauj. Maitrakas of Vallabhi were defeated. Kamarupa kingdom had a friendly relationship with them, and he could not intrude into the parts of Bengal because of a powerful ruler there, Shashanka of Gauda kingdom. Then he focused on the south. However, he was defeated on the banks of river Narmada in the Battle of Narmada by the ruler of Badami Chalukyas, Pulakesi and this information is coming from Aihole inscription of Pulakesi issued by Ravikirti in Sanskrit language, and this is in Karnataka. Karnataka ప్రాంతంలో ఇది దొరుకుతుంది మనకి. నేను మళ్ళీ చెప్తాను, ఇది మనకి మళ్ళీ రిఫరెన్స్ వస్తుంది దీనికి, కొంచెం బాగా గుర్తుంచుకోండి. సో ఇది పొలిటికల్ యాక్టివిటీస్ కానీ డెవలప్మెంట్స్ కానీ. అయితే ఇక్కడ హర్షవర్ధన గురించి మనకి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి. అదేంటి అంటే హర్షవర్ధన ఒక గొప్ప రాజే కాదు, హీ వాజ్ అన్ అకంప్లిష్ స్కాలర్. ఒక రచయిత కూడా. అండ్ ఆయన నోటబుల్ వర్క్స్ ఏంటి అంటే ప్రియదర్శిక, నాగనంద, రత్నావళి. ఇవన్నీ ఏ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది అంటే సాంస్క్రిట్ లో రాయడం జరిగింది. అయితే దీనికి ఉన్న ఇంపార్టెన్స్, ఈ రత్నావళికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే చాలా మంది స్కాలర్స్ ప్రకారము ఈ రత్నావళిలో మనకి అర్లియస్ట్ రిఫరెన్స్ ఆఫ్ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్, మనందరికి చాలా నచ్చిన ఫెస్టివల్ ఏంటి అది హోలీకి సంబంధించిన అర్లియస్ట్ ప్రస్తావన మనకి ఈ టెక్స్ట్ లో కనిపిస్తుంది అని చెప్పి స్కాలర్స్ చాలా మంది చెప్పడం జరిగింది. సో వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ యూ. హర్షవర్ధన వాజ్ నాట్ ఓన్లీ a fantastic ruler, he was an accomplished scholar also, and the following were his notable works: Priyadarsika, Nagananda and Ratnavali. All were written in Sanskrit language. And when it comes to Ratnavali, it is the text, according to many scholars, that has got one of the earliest references to the festival of colors, that is Holi. అండ్ అంతేకాకుండా ఈ హర్షవర్ధన కోర్టులో ఇంకో గొప్ప స్కాలర్ ఉండేవాడు. ఆయనకి సంబంధించిన ప్రస్తావన ఆల్రెడీ మనకి మౌర్యన్ డైనాసిటీలో వచ్చింది. అది ఎక్కడ అంటే ద ఇంపార్టెంట్ సోర్సెస్ టు స్టడీ ద మౌర్యన్ హిస్టరీలో లిటరరీ సోర్సెస్ అనే సెక్షన్ లో నేను ఇండియన్ లిటరరీ సోర్సెస్ లో ముద్ర రాక్షస గురించి చెప్పడం జరిగింది. తర్వాత కలన రాసిన రాజతరంగిణి కానీ అర్థశాస్త్ర కానీ ఎన్నో బుక్స్ మనము డిస్కస్ చేసాము. దానిలో భాగంగానే హర్ష చరిత అనే బుక్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం, గుర్తుందా? సో ఆ హర్ష చరిత రాసింది ఎవరో కాదు, బాణభట్ట. ఆ బాణభట్ట ఎక్కడ ఉండేవాడు అంటే హీ వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ హర్షవర్ధన. సో ఆయన గురించి కూడా మనం తెలుసుకోవాలి. బాణభట్ట was a scholar in the court of Harshavardhana and he had written Harsha Charita. Harsha Charita, it is a biography of a ruler named Harsha anamata. Ayana paina rasina book ఇది.
ఆయనకు సంబంధించిన హిస్టోగ్రఫీ కానీ హిస్టారికల్ డెవలప్మెంట్స్ కానీ అన్ని మనకి ఈ బుక్ లో కనిపిస్తుంది. అండ్ ఇట్ వాస్ కంపైల్డ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ సాంస్క్రిట్. అండ్ ఇంకో బుక్ ఏంటి ఇక్కడ రాసింది అంటే కాదంబరి అనే టెక్స్ట్ కంపైలేషన్ లో కూడా ఆయనది ఇన్స్ట్రుమెంటల్ రోల్ చాలా ఉంది. అండ్ చాలా మంది స్కాలర్స్ ప్రకారము ఇది ఆయన చనిపోయిన తర్వాత ఈ వర్క్ అనేది కంప్లీట్ అయింది అని చాలా మంది చెప్తారు. సో మనం అంత డీటెయిల్స్ లో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హిస్టరీ ఆప్షనల్ చదవట్లేదు, మనం జనరల్ స్టడీస్ పరంగా వెళ్తున్నాం, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సరిపోతుంది కాబట్టి. సో దీస్ వర్ ద నోటబుల్ వర్క్స్ ఆఫ్ బాణభట్ట హూ వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ హర్షవర్ధన్. అయితే ఇక్కడ లిటరరీ అచీవ్మెంట్స్ కూడా మనం చూసాం కాబట్టి హర్షవర్ధన టైం పీరియడ్ లో సోషో రిలీజియస్ యాక్టివిటీస్ ఏమైనా జరిగినాయా అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే సోషో రిలీజియస్ యాక్టివిటీస్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ హర్షవర్ధన మనం చూసినట్టయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మహామోక్ష పరిషత్. ఇది ఎప్పుడు జరిపించేవాళ్ళు అంటే ఈ మహామోక్ష పరిషత్ అనేది ఎవ్రీ 5 years కి చేపించేవాళ్ళు అన్నమాట. ఎక్కడ జరిగేది అంటే అలహాబాద్, ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన ప్రయాగ్రాజ్ ఇప్పుడు ఏదైతే ఉందో అప్పట్లో అలహాబాద్ కాబట్టి అక్కడ ఏదైతే 3 నదులు కలిసాయి, చాలా పుణ్యక్షేత్రం అంటారు వాటిని, గంగా, యమున అండ్ సరస్వతి. ఆ ప్రాంతంలో ఈ మహామోక్ష పరిషత్ అనేది కండక్ట్ చేసేవాళ్ళు ఫర్ ఎవ్రీ 5 years. మరి హర్ష ఏం చేసేవాడు అంటే ప్రతి ఒక్క రోజు ఒక పర్టికులర్ ఫెయిత్ కి సంబంధించిన మాంక్స్ కానీ పీపుల్ కి కానీ లార్జ్ స్కేల్ డొనేషన్స్ ఇచ్చేవాడు అనమాట. విపరీతమైన సేవలు చేసేవాడు, ఆయన దగ్గర ఉన్నాయన్నీ కూడా ఇచ్చేసేవాడు వాళ్ళకి. ఒక రోజు షైవైట్స్ కి ఇచ్చేవాడు, ఒక రోజు బుద్ధిస్టులకి, ఒక రోజు బ్రాహ్మిన్స్ కి, ఆ విధంగా. సో Mahamoksha Parishad was conducted for every 5 years at Allahabad, and on each and every day, Harsha was seen involved in large-scale donations to the people of different faiths. So this is one socio-religious activity. Next inquote enti ante the idol of Buddha. ఐడల్ ఆఫ్ బుద్ధ వాజ్ టేకన్ ఇన్ అ ప్రొసెషన్, అంటే ఒక ఊరేగింపులో తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇది కూడా ఆయన కాలంలోనే జరగడం జరిగింది. అది ఏ ప్రాంతంలో అంటే కన్నౌజ్లో, కూడా ఉత్తరప్రదేశ్. సో ద ఐడల్ ఆఫ్ బుద్ధ వాజ్ టేకన్ ఇన్ అ ప్రొసెషన్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ కన్నౌజ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ హర్ష. సో దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ సోషో రిలీజియస్ యాక్టివిటీస్ దట్ హ్యాపెన్ డ్యూరింగ్ హర్షాస్ ఎరా. సో ఇంతవరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే మరి హర్షవర్ధన వేరే రాజులు అంటే అశోక కనిష్క లైన్స్ లోనే ఈయన కూడా బుద్ధిజం ని ఎంబ్రేస్ చేశాడా అంటే ఆయన ఎంబ్రేస్ చేసినట్టు పక్కాగా మనకి సమాచారం లేదు. మీకు పక్కాగా చెప్తున్నాను నేను ఇది. ఎందుకంటే ఆయన ఎస్ హీ డెఫినెట్లీ గాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ బుద్ధిజం, బట్ ఆయన బుద్ధిజం ని అంటే హిందూయిజం ని వదిలేసి బుద్ధిజం ని ఎంబ్రేస్ చేసినట్టు పక్కాగా దాఖలాలు లేవు. డెఫినెట్ గా ఆయన అట్రాక్ట్ అయిన విషయం మాత్రం వాస్తవమే, కానీ ఉన్న రిలీజన్ ని పక్కన పెట్టేసి దానికి మైగ్రేట్ అయ్యాడా లేదా అనే దానిపైన మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. అయితే ఇదే హర్షవర్ధన టైం పీరియడ్ లో ఇంకో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కూడా జరగడం జరిగింది. అదేంటి అంటే ఆ చైనీస్ ట్రావెలర్ హ్యూన్సాంగ్ కేమ్ టు ఇండియా. ఈయన ఎందుకు వచ్చాడు అంటే బుద్ధిజం కి సంబంధించిన సీక్రెట్ ప్లేసెస్ విజిట్ చేయాలి, బుద్ధిజం కి సంబంధించిన యూనివర్సిటీస్ ని విజిట్ చేయాలి, బుద్ధిజం కి సంబంధించిన లాజిక్స్ కానీ మెటాఫిజిక్స్ కానీ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో, అంటే యాక్చువల్ రీజన్ అది రావడానికి ఇండియాకి ఎందుకు ప్రయాణించి రావడం జరిగిందని. మరి ఈయన హ్యూన్సాంగ్ ఏంటి అంటే పుట్టడమే చాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టడం జరిగింది. ఈ వాజ్ బోర్న్ ఇన్ అ వెరీ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ. ఒక రాజుల కుటుంబంలోనే జన్మించడం జరిగింది ఎక్కడ, చైనాలో. చిన్నప్పటి నుండి కూడా ఆ రాజరికం కానీ ఆ కింగ్లీ యాక్టివిటీస్ కానీ ఆ కింగ్షిప్ పైన కానీ ఈయనకి చాలా మోజు ఉండేది అనమాట. సో ఇండియాకి వచ్చింది ఒక కారణం అయినప్పటికీ ఈ విజిటెడ్ ద కోర్ట్స్ ఆఫ్ డిఫరెంట్ రూలర్స్ అండ్ ఎప్పుడు చూసినా ఏదో ఒక రూలర్ కోర్టులో ఉండేవాడు అనమాట. మరి మోస్ట్ ఆఫ్ ద టైం ఏ కింగ్ కోర్టులో స్పెండ్ చేశాడు ఈయన అంటే హర్షవర్ధనతో చాలా చాలా అమికబుల్ రిలేషన్షిప్ ఉండేది ఈయనకి.
అందుకని ఈయన వచ్చిన కారణం వేరేదే అయినప్పటికీ ఈయన చేసిన పనులు వేరేగా ఉన్నాయి కాబట్టి ఈయనని పాపులర్గా ఏమని పిలుస్తారు అంటే ప్రిన్స్ అమాంగ్ ట్రావెలర్స్. ట్రావెలర్స్ ఎందుకు ట్రావెల్ చేస్తారంటే ఒక ఒక ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి, ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలో, లేకపోతే ట్రేడో, లేకపోతే ఏదైనా కల్చరల్ టైస్ కోసమో వేరే వేరే కారణాలు ఉంటాయి. కానీ ఈయన వచ్చిందేమో ఒక కారణం, కానీ ప్రతిసారి ఏదో ఒక రాజు కోర్టులోనే కనిపించడం జరిగింది. అండ్ చాలా ఎక్కువ అమికబుల్ రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఎవరితో ఉండింది అంటే హర్షవర్ధన. సో హ్యూయన్ సాంగ్ వాజ్ అ చైనీస్ ట్రావెలర్ హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ హర్ష. హ్యూయన్ సాంగ్ was born in a very aristocratic family in China, and right from his childhood days, he was much interested in the aristocratic affairs. Though he came to India for a different reason, to visit the sacred places of Buddhism or to visit the Buddhist universities and learn Buddhist education, Buddhist logic, Buddhist metaphysics. But he visited the courts of several rulers, and he was always seen spending his time, valuable time, in one or the other ruler's court. So he came for one reason, but he was seen in he was seen spending time for other reasons. So he was popularly called as Prince among travelers. And however, he shared most amicable relationship with Harshavardhana. And he visited the court of Harshavardhana and his contemporary rulers like Pulakesi II or Narasimhavarma I of Pallava dynasty. He shared more amicable relationship with Harsha, and all his accounts on Indian society or India are compiled in the form of a Chinese text called as Siyuki. దీనిలోనే ఎన్నో గొప్ప విషయాల గురించి చెప్పడం జరిగింది, ఎంతో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇండియాలో కనిపించిన ప్రతి విషయము ఆయన టైం పీరియడ్లో ఏదైతే చూసాడో ఎంతో అద్భుతంగా దీనిలో కంపైల్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మనకి చాలా ఫేమస్ యూనివర్సిటీ అయిన నలంద యూనివర్సిటీ గురించి కూడా రాసి ఎంతో గొప్పగా పొగడడం జరిగింది. దాని గురించి ఏం చెప్పాడు అంటే ఆ టైం పీరియడ్లోనే ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ అంట, రెసిడెన్షియల్ యూనివర్సిటీ అది. అండ్ దాని స్ట్రెంగ్త్ వచ్చి నియర్లీ 6,000 మంది స్టూడెంట్స్ అంట. అంటే దాని సైజ్ ఒకసారి ఊహించుకోండి. టీచర్సే ఒక 1000 నుండి 1500 మంది ఉండేవాళ్ళు అంట. అండ్ ఎంత అద్భుతమైన సెక్యులర్ ఎడ్యుకేషన్ ఉండేది ఆ నలంద యూనివర్సిటీలో అంటే, ఎస్, ఇట్ వాజ్ అ మహాయాన బుద్ధిస్ట్ యూనివర్సిటీ. ఎంతో అద్భుతంగా ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా మనకి అన్టచబుల్స్ కూడా స్టూడెంట్స్ లాగా కనిపించేవాళ్ళు, అండ్ అన్టచబుల్స్ కూడా టీచర్స్ గా కూడా ఉండేవాళ్ళు. అండ్ ఎంత మ్యాసివ్ బిల్డింగ్స్ ఉండేవి, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్. అంటే అద్భుతమైన లైబ్రరీ కూడా ఉండేదంట. అంత అద్భుతమైన యూనివర్సిటీ దట్ నాట్ ఓన్లీ అట్రాక్టెడ్ ఇండియన్స్ బట్ ఆల్సో మెనీ ఫారినర్స్ అని ఎంతో గర్వంగా గొప్పగా చెప్పుకోవచ్చు ప్రతి ఇండియన్ కూడా నలంద యూనివర్సిటీ గురించి. కానీ వేరే ఇంకా చాలా ఉన్నాయి యూనివర్సిటీస్, మనకి రాను రాను మనకి తెలుస్తాయి. ఎస్, సో ఆల్ హిస్ అకౌంట్స్ ఆర్ కంపైల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ చైనీస్ టెక్స్ట్ కాల్డ్ సియుకి. సో ఇది హ్యూయన్ సాంగ్ కి సంబంధించి. వేరే ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్స్ ఈ హర్షవర్ధన టైం పీరియడ్ లో ఏం జరిగినాయి అనేది మనం చూసినట్టయితే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, హర్షవర్ధన టైం పీరియడ్ లో ఆ కంప్లీట్ ఫ్యూడల్ సొసైటీ got established during Harsha's era. మనకి గుప్తా ఎరాలో ఏమో ఒక క్వాజీ ఫ్యూడల్ సొసైటీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. మరి హర్షవర్ధన టైం పీరియడ్కి వచ్చే వరకు ఒక కంప్లీట్ ఫ్యూడల్ వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా హర్ష కన్నౌజ్ నుండి రూల్ చేశాడు కాబట్టి ఆయన తర్వాత కాలంలో కన్నౌజ్కున్న ప్రాముఖ్యత కూడా చాలా పెరిగింది. కన్నౌజ్ బికేమ్ అన్ ఇంపార్టెంట్ పొలిటికల్ సెంటర్ ఇన్ ద నార్త్ ఆఫ్టర్ హర్షాస్ రూల్. మనం హిస్టారికల్ ఈవెంట్స్ మనం చూసినట్టయితే రాజగృహ వాజ్ అన్ ఇంపార్టెంట్ పొలిటికల్ సెంటర్, వైశాలి వాజ్ అన్ ఇంపార్టెంట్ పొలిటికల్ సెంటర్, పాటలిపుత్ర వాజ్ అన్ ఇంపార్టెంట్ పొలిటికల్ సెంటర్. ఇప్పుడు మనకి కన్నౌజ్ బికేమ్ అన్ ఇంపార్టెంట్ పొలిటికల్ సెంటర్ బికాస్ ఆఫ్ హర్షాస్ రూల్. దానికోసమే తర్వాత చాలా రాజ్యాలు కొట్లాడుతూ ఉంటాయి ఆ కన్నౌజ్ ని ఆక్రమించడానికి. అది మనము మెడివల్ హిస్టరీలో మనం డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ అబౌట్ దాట్. సో ఇవి మేజర్ డెవలప్మెంట్స్. అండ్ అంతేకాకుండా హర్ష టైం పీరియడ్ వచ్చే వరకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది బాగా వినండి. హర్ష టైం పీరియడ్ వచ్చే వరకు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇండియాకి ఏదైతే ఉందో అది కొంచెం సెట్ బ్యాక్ రిసీవ్ అయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ రోమ్, మనకి ఇండియా హ్యాడ్ అ ప్రాస్పరస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ విత్ రోమ్ అని మనం ఇంతకుముందు చాప్టర్స్ లో ఎంతో ఎలాబొరేట్ గా డిస్కస్ చేసాం. అది ఆ ట్రేడ్ అనేది ఒక ఎదురు దెబ్బ దాకింది, దానికి ఇట్ రిసీవ్డ్ అ సెట్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ రోమ్. అయితే మరి మనకి లోయెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకి
ఆ ట్రేడ్ పైన ఇంపాక్ట్స్ డెఫినెట్ గా అడ్మినిస్ట్రేషన్ పైన పడుతుంది కాబట్టి అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందంటే లోయెస్ట్ యూనిట్ విలేజ్ లో కాబట్టి విలేజెస్ ఎంత అద్భుతంగా సెల్ఫ్ సఫిషియెంట్ అయినాయి అంటే ప్రతి విలేజ్ లో మనము ప్రతి విలేజ్ లో కామన్ గా ఒక 12 మంది ఫంక్షనరీస్ ని చూడొచ్చంట. అంటే ఒక ఆయన బార్బర్ గా ఉంటాడు, ఒక ఆయన చెప్పులు కుట్టేవాడు, లేకపోతే ఒక ఆయన ఫార్మర్, ఒక ఆయన అకౌంట్స్ చూసుకునేవాడు, ఒక ఆయన మనకి సర్పంచ్ ఉండేవాడు, ఒక ఆయన పోలీస్ అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవాడు. ఆ విధంగా ప్రతి విలేజ్ లో కామన్ గా ఒక 12 మంది ఫంక్షనరీస్ ఉండేవాళ్ళు అండ్ వాళ్ళ సర్వీసెస్ విలేజ్ పీపుల్ కి ఫ్రీగా ఇచ్చేవాళ్ళ. ఏది ఈ సెల్ఫ్ సఫిషియన్సీ సిస్టమ్ ఆఫ్ విలేజెస్ లో అంటే సెల్ఫ్ సఫిషియెంట్ అంటే విలేజెస్ అనేది ఇంకెవరిపైన ఆధారపడే అవకాశం లేకుండా వాళ్ళే ఆ విలేజెస్ సెల్ఫ్ సఫిషియెంట్ అయినాయి అనమాట. ప్రతి విలేజ్ లో ఒక 12 మంది కామన్ ఫంక్షనరీస్ హూ గేవ్ దేర్ సర్వీసెస్ టు ద విలేజ్ పీపుల్. అండ్ మరి ఆ రుణాన్ని వాళ్ళు ఎట్లా తీర్చుకునే వాళ్ళు విలేజ్ పీపుల్ అంటే వాళ్ళకి శాలరీస్ క్యాష్ రూపంలో ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ధాన్యాల రూపంలో ఇచ్చేవాళ్ళు. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైండ్ ఫుడ్ గ్రెయిన్స్ రూపంలో ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇది ఒక ఎంత అద్భుతమైన సిస్టమ్ అంటే ఈ సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ విలేజెస్ అనేది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే దాకా కూడా కంటిన్యూ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు ఒక ఎక్స్‌ప్లాయిటేటివ్ ఎకనామిక్ పాలిసీస్ తీసుకొచ్చారో ఇంకా చెల్లా చెదరైపోయింది మన ఎకానమీ అంతా. ఈ సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ విలేజెస్ కూడా దెబ్బతినడం జరిగింది అనమాట. సో కన్నౌజ్ బికేమ్ అన్ ఇంపార్టెంట్ పొలిటికల్ సెంటర్ ఇన్ ద నార్త్ ఆఫ్టర్ హర్షాస్ రూల్. విలేజెస్ బికేమ్ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ అ కంప్లీట్ ఫ్యూడల్ సొసైటీ గాట్ ఎస్టాబ్లిష్డ్. అండ్ ఇక్కడ మనకి ఇంకో విషయం తెలియాల్సింది ఏంటి అంటే మరి హర్ష తర్వాత ఆ నార్త్ లో ఎవరి చేతికి పవర్ వెళ్ళింది అంటే మనకి ఇండియన్ రికార్డ్స్ ప్రకారంగా ఒక వాక్యూమ్ అనేది ఉంది. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి దొరకట్లేదు ఇక్కడ టు కనెక్ట్ ద డాట్స్. కానీ మనకి చైనీస్ రికార్డ్స్ పరంగా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంది. ఎందుకు వస్తుంది అక్కడ నుండి అంటే హర్షవర్ధన ఎవరైతే ఉన్నాడో ఆయన హీ హ్యాడ్ అ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ విత్ ద చైనీస్ రూలర్. హిస్ నేమ్ వాజ్ తాయ్ చుంగ్. తాయ్ చుంగ్ తోని ఆయనకి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండేది ఎవరికి, హర్షవర్ధన. మరి హర్షవర్ధన రూల్ తర్వాత ఎప్పుడైతే చనిపోవడం జరిగిందో హర్షవర్ధనకి సంబంధించిన ఒక సబార్డినేట్ రూలర్ ఆయన పేరు ఏంటి అంటే అరుణాచ్ స్వా. హర్షవర్ధనకి సంబంధించిన ఒక సబార్డినేట్ రూలర్ సామంతరాజు ఎవరైతే ఉన్నాడో అరుణాస్వా ఇది ఫోర్స్ఫుల్ గా ఆ పవర్ ని క్యాప్చర్ చేయడం జరిగింది. అంటే హర్ష సక్సెసర్ చేతిలోకి ఆ థ్రోన్ అనేది వెళ్ళలేదు. మరి ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన చాలా మంచి స్నేహితుడైన చైనీస్ రూలర్ ఎవరు తాయ్ చుంగ్ ఎవరైతే ఉన్నాడో ఆయన కమాండర్ ని పంపించడం జరిగింది. ఆయన పేరే వాన్ జువాంగ్. ఈయన పైన యుద్ధం ప్రకటించడం జరిగింది అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక బ్యాటిల్ కూడా జరిగింది. కానీ వాన్ జువాంగ్ రిసీవ్డ్ అ సెట్ బ్యాక్ ఫ్రమ్ అరుణాస్వా ఇనిషియల్. అయితే ఈయనేం చేశాడు, నేపాల్ అండ్ టిబెట్ సహకారం తీసుకుని మళ్ళా వాపస్ రావడం జరిగింది. ఒక పెద్ద ఫోర్స్ తోని వచ్చి ఈయన అంతు చూసి ఈయనని డిఫీట్ చేసి ఈయన ఒక ప్రిజనర్ లాగా చైనాకి తీసుకుని వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఆ కింగ్డమ్ వాజ్ రిస్టోర్డ్ టు హర్షాస్ సక్సెసర్స్ అని మనకి చైనీస్ రికార్డ్స్ ద్వారా ఆధారాలు దొరుకుతున్నాయి. అంటే మనకి హిస్టరీయే కాదు, బియాండ్ ద స్కోప్ ఆఫ్ హిస్టరీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇండియా, నేపాల్, చైనా అంటే ఈ రిలేషన్షిప్ ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ లో మనకు ఒక పేపర్ లో ఒక టాపిక్ మనకు తెలిసిన సబ్జెక్టే కాబట్టి ఆ ఐఆర్ లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ లో సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అంటే ఒక నేషన్ ఇంకో నేషన్ తోని క్లోజర్ టైస్ లోకి రావడానికి సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అంటే కల్చరల్ ఆస్పెక్ట్స్ ని ఏ విధంగా వాడుకుంటాయి. సో మనకి నేపాల్ కి చైనాకి ఒక సంబంధాలు అనేది స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఇటువంటి విషయాలు సాఫ్ట్ పవర్ డిప్లొమసీలో మనం యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హర్షవర్ధన అండ్ ద రైజ్ ఆఫ్ రీజనల్ కింగ్డమ్స్ అనేది ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఇక్కడ డెక్కన్ ప్రాంతం చూసినట్టయితే బాదామి చాళుక్యాస్ అండ్ సౌత్ చూసినట్టయితే మనకి పల్లవాస్ ఆఫ్ కంచి ఉన్నారు. సో ఇప్పుడు మనము బాదామి చాళుక్యాస్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ నార్త్ లో ఉన్న పొలిటికల్ కండిషన్స్ కానీ దానికి సంబంధించిన వర్ధన డైనాసిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని మనం చూసాం. అలానే డెక్కన్ లో జరిగే పొలిటికల్ కండిషన్స్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఆ టైం పీరియడ్, అట్లానే మళ్ళీ పెనిన్సులర్ ఇండియా అంటే పల్లవ కాలంలో ఏమన్నా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయా అవి కూడా మనం చూద్దాం ప్యారలల్ గా. సో ఇప్పుడు బాదామి చాళుక్యాస్ విషయానికి వస్తే
బాదామి చాళుక్యాస్ విషయానికి వస్తే వీళ్ళు ఎవరి కింద సబార్డినేట్స్ గా ఉన్నారు అంటే అంటే ఎవరి కింద సామంత రాజులుగా ఉన్నారు అంటే వీళ్ళు కదంబ ఆఫ్ బనవాసి. ఎక్కడుంది అంటే కర్ణాటక. సో దే వర్ ఇనిషియల్లీ సబార్డినేట్స్ అండర్ ద కదంబ డైనాసిటీ ఆఫ్ బనవాసి. ఎవరు? బాదామి చాళుక్యాస్. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే బాదామి చాళుక్యాస్, ఈ చాళుక్య పేరుతోని చాలా డైనాసిటీస్ మనకు కనిపిస్తాయి ఇండియన్ హిస్టరీలో. అయితే ఈ బాదామి చాళుక్యాస్ ని ఏమని భావిస్తారు అంటే ఇట్ ఈస్ ద రూట్ బ్రాంచ్ ఫర్ ఆల్ ద చాళుక్య డైనాసిటీస్ ఇన్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. మళ్ళా చెప్తున్నా, ఈ బాదామి చాళుక్య ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళని మొట్టమొదట చాళుక్య ఫ్యామిలీగా గుర్తిస్తారనమాట దేనిలో? ఈ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద రూట్ బ్రాంచ్ ఫర్ ఆల్ ద చాళుక్య డైనాసిటీస్ ఇన్ ఇండియా. ఇనిషియల్లీ దే సర్వ్డ్ యాజ్ ద సబార్డినేట్స్ అండర్ కదంబ ఆఫ్ బనవాసి ఇన్ కర్ణాటక. సో దే డిక్లేర్డ్ దేర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ దెమ్. అట్లా ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఎవరు అంటే పులకేశి I. పులకేశి I. అండ్ వీళ్ళ క్యాపిటల్ ఏంటి అంటే వాతాపి ఆర్ బాదామి. ఇది కర్ణాటకలో. సో దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ దేర్ క్యాపిటల్. ఎవరిది అంటే బాదామి చాళుక్యాస్. అయితే ఇక్కడ పులకేశి I is considered as the first independent ruler. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే ఇక్కడ కీర్తివర్మ I. కీర్తివర్మ I. మరి ఈయన ఈ కీర్తివర్మ I పీరియడ్ లో ఏం జరిగింది అంటే ఈ డిఫీటెడ్ నలా డైనాసిటీ ఆఫ్ బస్తార్. ఇక్కడుంది బస్తార్ అంటే ఛత్తీస్గఢ్. So Kirtivarma I is the next important ruler. He defeated the Nala dynasty of Bastar who belonged to Chhattisgarh. And ante kakunda he defeated North Konkan Mauryans. కొంకన్ అనేది ఒక కోస్టల్ ఏరియా. అందులో నార్త్ కొంకన్ పార్ట్ లో మౌర్యాస్ కి సంబంధించిన చాలా లేటర్ తెగ అని చెప్పుకోవచ్చు, అంటే లేటర్ డిసెండెంట్స్ అని చెప్పుకోవచ్చు, వాళ్ళు పరిపాలించే వాళ్ళు అని చెప్పి హిస్టోరియన్స్ యొక్క భావన. సో ఈ నార్త్ కొంకన్ మౌర్యన్స్ ని కూడా ఈయన డిఫీట్ చేయడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నాను, కీర్తివర్మ I has defeated the Nala dynasty of Bastar. He also defeated the North Konkan Mauryans. అండ్ ఈ నార్త్ కొంకన్ మౌర్యన్స్ ని డిఫీట్ చేసినాక ఈ కాంకర్డ్ వాళ్ళ దగ్గర నుండి ఏం కాంకర్డ్ చేసుకున్నాడు అంటే ఈ కాంకర్డ్ పూరికా రీజన్. ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, పర్టికులర్లీ ప్రిలిమినరీ. సో పూరికా రీజన్ వాజ్ కాంకర్డ్ బై కీర్తివర్మ I ఆఫ్టర్ డిఫీటింగ్ ద నార్త్ కొంకన్ మౌర్యన్స్. వాట్ ఈస్ దిస్ పూరికా అంటే మనందరికీ తెలుసు, చాలా పాపులర్ ప్లేస్ ఏంటి అంటే ఇది ఎలిఫెంటా ఐలాండ్. పూరికాని ప్రజెంట్ డే ఏమని పిలుస్తారు అంటే ఎలిఫెంటా ఐలాండ్. సో దీన్ని కూడా ఆక్రమించడం జరిగింది. కీర్తివర్మ I తర్వాత ఆయన సన్ మైనర్ కాబట్టి ఆయన రాజ్యంలోకి రాడు, అంటే ఆయన థ్రోన్ తీసుకోడు. ఆయన పేరేంటి అంటే పులకేశి II. కీర్తివర్మ I's son was Pulakesi II. He was a minor. So he did not become the ruler after his father. మరి ఎవరయ్యారు కీర్తివర్మ I తర్వాత రూలర్ అంటే ఆయన తమ్ముడు, ఆయన బ్రదర్ మంగలీసా అవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ కీర్తివర్మ I, his brother మంగలీసా became the ruler. మరి ఈ మంగలీసా టైం పీరియడ్ లో ఏంటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ మనం చూసినట్టయితే ఈ డిఫీటెడ్ కాలచూరి. He defeated Kalachuri dynasty of Gujarat and conquered Revati Dvipa. మరి ఏంటి రేవతి ద్వీప అంటే ద ప్రెసెంట్ డే గోవా. దీన్ని ఆక్రమించడం జరిగింది ఎవరు అంటే మంగలీసా.
మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాము. పొలిటికల్ హిస్టరీ కాబట్టి టూ మెనీ ఫ్యాక్ట్స్ ఉంటాయి. నార్త్ లో జరిగిన పరిస్థితులన్నీ కూడా మనం ఎంతో చక్కగా ఎలాబరేట్ గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదే టైం పీరియడ్ లో మనకి డెక్కన్ లో ఏం జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో డెక్కన్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బాదామి చాళుక్యాస్, హూ ఇనిషియల్లీ సబార్డినేటెడ్ ద కదంబాస్ ఆఫ్ బనవాసి. And the first independent ruler was Pulakesi I. The next important ruler was Kirtivarma I. Kirtivarma I has defeated Nala dynasty of Bastar and North Konkan Mauryans. After defeating the North Konkan Mauryans, he conquered Elephanta Island, which was earlier called as Purika region. And their capital was Vatapi or Badami. ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత మంగలీసా came to power. He defeated the Kalachuri dynasty of Gujarat and conquered Revati Dvipa, that is the present day Goa. అండ్ దాని తర్వాత అప్పుడు వరకు మైనర్ గా ఉన్న పులకేసి టు మేజర్ అవ్వడం జరిగింది. అండ్ ఇట్ లెడ్ టు అ వార్ ఆఫ్ సక్సెషన్. ఆ వార్ ఆఫ్ సక్సెషన్ ఎవరి మధ్యలో జరిగింది అంటే పులకేసి టు అండ్ ఆయన అంకుల్ అయిన మంగలీసా మధ్యలో జరిగింది. చూడండి, అంటే పవర్ కోసము రిలేటివ్స్ ని కూడా స్పేర్ చేసేవాళ్ళు కాదు ఆ టైం పీరియడ్ లో. మరి ఏం జరిగింది ఈ వార్ ఆఫ్ సక్సెషన్ లో అంటే పులకేసి టు కిల్డ్ హిస్ అంకుల్ మంగలీసా అండ్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద రూలర్ ఆఫ్ బాదామి చాళుక్య. సో నెక్స్ట్ రూలర్ ఎవరు అంటే మనకి ఇక్కడ పులకేసి II. కీర్తివర్మ I తర్వాత ఆయన ఇమీడియట్ గా రూలర్ కాలేకపోయాడు, ఎందుకంటే ఇంకా మైనరే. తర్వాత టైం పీరియడ్ లో ఎప్పుడైతే సరైన వయసు వచ్చిందో ఇట్ లెడ్ టు అ వార్ ఆఫ్ సక్సెషన్ ఆయన అంకుల్ తోటే. అండ్ ఆ వార్ ఆఫ్ సక్సెషన్ లో హీ కిల్డ్ హిస్ అంకుల్ మంగలీసా అండ్ హీ బికేమ్ ద రూలర్. ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో వార్ ఆఫ్ సక్సెషన్ కానీ ఆ పవర్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే జరిగిందో మంగలీసా చేతి నుండి పులకేసి II చేతికి, ఆ పొలిటికల్ వాక్యూమ్ అనేది డెఫినెట్ గా మనం చూడొచ్చు ఈ డెక్కన్ ప్రాంతంలో, పర్టికులర్లీ బాదామి చాళుక్యాస్ కింగ్డమ్ లో. అయితే ఆ పొలిటికల్ వాక్యూమ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా మంది సామంత రాజులు ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేయడం జరిగింది. కానీ ఆ రివోల్ట్స్ అన్నిటిని కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా సప్రెస్ చేయడం జరిగింది. ఎవరు అంటే పులకేసి II. బాగా గుర్తుంచుకోవాలి. అండ్ అంతేకాకుండా ఈ పులకేసి II అనే మనిషి ఈ ఫాలోడ్ అ పాలసీ ఆఫ్ ఎక్స్పాన్షన్, అంటే దిగ్విజయ్ పాలసీని ఫాలో అవ్వడం జరిగింది. అండ్ అదే క్రమంలో ఆయన తమ్ముడు, ఆయన బ్రదర్ అయిన కుబ్జా విష్ణువర్ధన్ ని దండయాత్ర పైన పంపించడం జరిగింది. అంటే టు కాంకర్ ద కింగ్డమ్స్ ఇన్ కోస్టల్ ఆంధ్ర రీజన్. బాగా గుర్తుంచుకోండి, ఇది దిస్ ఇస్ రిలేటెడ్ టు తెలుగు స్టేట్స్ కాబట్టి ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. సో పులకేసి II, ఆఫ్టర్ బికమింగ్ ద రూలర్, he suppressed all the revolts very successfully. And he followed a policy of expansion and he sent his brother Kubja Vishnuvardhan to invade the kingdoms in coastal Andhra region. అండ్ కుబ్జా విష్ణువర్ధన్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. ఆయన సక్సెస్ఫుల్ గా నుంచోవడం జరిగింది. ఎవరు అంటే కుబ్జా విష్ణువర్ధన్. అదే కుబ్జా విష్ణువర్ధన్ పులకేసి II ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు ఆయన ఈ కోసలాంధ్ర కింగ్డమ్స్ ని కాంకర్ చేశాడు కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్ గా ఉంటాడు అనమాట కొన్ని సంవత్సరాలు. ఎప్పుడైతే పులకేసి II చనిపోతాడో ఇదే కుబ్జా విష్ణువర్ధన్ ఒక ఇండిపెండెంట్ చాళుక్య కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే ఆంధ్రాలో. దాని పేరే వెంగి చాళుక్యాస్. బాగా గుర్తుంచుకోవాలి. సో వెంగి చాళుక్యాస్ ఆర్ రిలేటెడ్ టు బాదామి చాళుక్యాస్. ఏ విధంగా బాదామి చాళుక్యాస్ కి సంబంధించిన పులకేసి II తన బ్రదర్ అయిన కుబ్జా విష్ణువర్ధన్ ని ఒక దండయాత్ర పైన పంపించడం జరిగింది. ఎక్కడ అంటే కోసలాంధ్రలో ఉన్న కింగ్డమ్స్ పైనకి. ఎప్పుడైతే ఆయన సక్సెస్ఫుల్ గా ఉన్నాడో ఈ బికేమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద టెరిటరీ, ఏవైతే ఆక్రమించుకున్నారో. ఎప్పుడైతే తన బ్రదర్ అయిన పులకేసి II చనిపోవడం జరిగిందో ఈ బికేమ్ ద ఇండిపెండెంట్ రూలర్ ఆఫ్ another branch of Chalukyas in Andhra region that is called as Vengi Chalukyas. Vengi was the capital of that branch in Andhra region. ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. అండ్ అంతేకాకుండా తరతరాలుగా మనం చూస్తూ వస్తుంది ఏంటి అంటే రివర్ వాటర్ ఇష్యూస్. ఇక్కడ కూడా రివర్ వాటర్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకోవాలి. అది పర్టికులర్ గా ఎవరెవరి మధ్యలో అంటే బాదామి చాళుక్యాస్ కి పల్లవాస్ కి మధ్యలో. ఇప్పటికీ మనకు తెలిసిందే చాలా పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి, చాలాసార్లు న్యూస్ లో వస్తూ ఉంటుంది. తమిళ్స్ కి కన్నడిగాస్ కి మధ్యలో ఉన్న రివర్ వాటర్ ఇష్యూస్ గురించి దేశమంతా తెలిసిందే. అట్లా అన్ని రాష్ట్రాల మధ్యలో ఉన్నాయి, ఎవరు కూడా ఎక్సెప్షనల్ కాదు. అయితే ఇక్కడ ఇదేమి కొత్త విషయం కాదు, తరతరాల నుండి వస్తున్న విషయం అని చెప్తున్నాను. అంటే బాదామి చాళుక్యాస్ హ్యాడ్ కాన్ఫ్లిక్ట్ విత్ పల్లవాస్ ఆఫ్ కంచి, పర్టికులర్లీ
ఓవర్ ద రివర్ వాటర్ ఇష్యూస్. అవి ఏ రివర్స్ అంటే కృష్ణ, తుంగభద్ర అండ్ కావేరీకి సంబంధించిన రివర్స్ కానీ, వాటికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ కానీ, అవి ప్రవహించే రీజన్స్ కానీ, ఆ ఫెర్టైల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ డెల్టా రీజన్స్ కానీ, దీనిపైన ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడడం జరిగింది. ఎవరెవరి మధ్యలో అంటే బాదామి చాళుక్యాస్ అండ్ పల్లవాస్. మరి ఈ కాన్ఫ్లిక్ట్ లో ఏం జరిగింది అంటే పులకేసి టు ఒక దండయాత్ర పైన వెళ్ళడం జరిగింది. దేన్ని అటాక్ చేశాడు అంటే కంచి పల్లవ కింగ్డమ్ ని అటాక్ చేయడం జరిగింది. అండ్ ఆ అటాక్ లో వెన్ హీ ఇన్వేడెడ్ కంచి ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ పల్లలూరు, ఇది ఎక్కడ అయింది అంటే తమిళనాడులో. ఈ బ్యాటిల్ లో మహేంద్ర వర్మ వన్. ద రూలర్ ఆఫ్ పల్లవ కింగ్డమ్ వాజ్ డిఫీటెడ్ అండ్ కిల్డ్. ఎవరి చేతిలో అంటే పులకేసి టూ చేతిలో. సో ఈ కాన్ఫ్లిక్ట్ మూలంగా ఏం జరిగిందంటే పులకేసి టూ ఇన్వేడెడ్ కంచి అండ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ పల్లలూరు హీ డిఫీటెడ్ అండ్ కిల్డ్ మహేంద్ర వర్మ వన్ ఆఫ్ పల్లవ డైనాసిటీ. దాని తర్వాత అక్కడికి ఆగలేదు ఆయన. ఎవరు? పులకేసి టూ. సెకండ్ టైం అగైన్ హీ ఇన్వేడెడ్. మళ్ళీ ఇంకోసారి దండయాత్ర పైన వెళ్ళడం జరిగింది పులకేసి టూ. అగైన్ హీ ఇన్వేడెడ్ కంచి అండ్ ఈసారి కంచి అక్కడ పల్లవ డైనాసిటీకి సంబంధించిన రూలర్ ఎవరు అంటే చాలా స్ట్రాంగ్ రూలర్ అని చెప్పుకోవచ్చు. ఆయన నరసింహవర్మ వన్. Narasimhavarma I was ruling from Kanchi. Pulakesi II again invaded Kanchi. And in the Battle of Manimegalai, తమిళనాడులోనే జరిగింది ఈ యుద్ధం కూడా. బ్యాటిల్ ఆఫ్ మణిమేఘలయలో నరసింహవర్మ వన్ డిఫీటెడ్ పులకేసి II. అండ్ అంతేకాకుండా తన తండ్రిని చంపాడని చెప్పి ఆ రివెంజ్ తోని ఈ చేజ్డ్ పులకేసి టూ అప్ టు బాదామి తరిమి ఉరికించడం జరిగింది. ఎవరు అంటే నరసింహవర్మ వన్. అండ్ అక్కడ బాదామిలో ఫైనలీ హీ కిల్డ్ పులకేసి టూ అండ్ నరసింహవర్మ వన్ హ్యాడ్ టేకెన్ ద టైటిల్ వాతాపి కొండ. వాతాపి అంటే మనకి తెలిసిందే క్యాపిటల్ ఆఫ్ బాదామి చాళుక్యస్. కొండ అని తమిళ్లో ఎవరిని అంటారు అంటే ఒక కాంకరర్ అని అంటారు అనమాట. సో ఎప్పుడైతే he defeated Pulakesi II in the Battle of Manimegalai. Then he chased him up to Badami and he assassinated him. He finally killed him there and he had taken the title Vatapi Kunda, means the conqueror of Vatapi. అట్లా బాదామి చాళుక్యాస్ యొక్క వాతాపి క్యాపిటల్ ఏదైతే ఉందో చాలా సంవత్సరాలు పల్లవ స్వాధీనంలో ఉండేది. దాని తర్వాత పీరియడ్ లో అదే పులకేసి టూకి సంబంధించి ఆయన కుమారుడైన అంటే నెక్స్ట్ సక్సెసర్ ఎవరు అంటే చాళుక్య విక్రమాదిత్య వన్. చాళుక్య విక్రమాదిత్య వన్ ఎవరైతే నెక్స్ట్ రూలర్ గా ఉంటాడో బాదామి చాళుక్యాస్ కి, ఆయన హీ అగైన్ రివైవ్డ్ ద గ్లోరీ ఆఫ్ బాదామి చాళుక్యాస్ బై డిఫీటింగ్ ద పల్లవ రూలర్స్. ఈయన తర్వాత కాలంలో రాజు అయినాక పల్లవ డైనాసిటీకి సంబంధించిన రాజులను ఓడగొట్టి మళ్ళా దాని యొక్క ఘనతని మళ్ళీ చాటి చూపడం జరిగింది. ఎవరు అంటే చాళుక్య విక్రమాదిత్య వన్. చాళుక్య విక్రమాదిత్య వన్ ఆఫ్టర్ బికమింగ్ ద రూలర్ ఈ రివైవ్డ్ ద గ్లోరీ ఆఫ్ బాదామి చాళుక్యాస్ బై డిఫీటింగ్ ద రూలర్స్ ఆఫ్ కంచి ఆర్ పల్లవ డైనాసిటీ. బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనకి మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే చాళుక్య విక్రమాదిత్య టూ. చాళుక్య విక్రమాదిత్య టూ. మరి ఈయన టైం పీరియడ్ లో జరిగిన డెవలప్మెంట్ ఏంటి మనం చూడొచ్చు అంటే హీ డిఫీటెడ్ ద పల్లవ రూలర్ నందివర్మ టూ. ఈయన పల్లవ డైనాసిటీకి సంబంధించిన నందివర్మ టూని డిఫీట్ చేయడం జరిగింది. అట్లా ఈ బాదామి చాళుక్యాస్ కింగ్డమ్ లో లాస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే ఇక్కడ కీర్తివర్మ టూ. కీర్తివర్మ టూ. మరి ఈయన కాలంలో ఏం జరిగింది అంటే లాస్ట్ రూలర్స్ అందరికి నేను
ఫస్ట్ నుండి చెప్పిన విషయం ఏం మనకు బాగా ఒక థంబ్ రూల్ ఏం గుర్తుంచుకోవాలంటే లాస్ట్ రూలర్స్ అంతా కూడా అంత స్ట్రాంగ్ రూలర్స్ ఉండరు, వీక్ అండ్ ఇన్ఎఫిషియెంట్ రూలర్సే ఉంటారు. మరి డెఫినెట్ గా ఆ వీక్నెస్ ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి సామంత రాజులు వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈయన కాలంలో కూడా అదే జరిగింది. సో ద లాస్ట్ రూలర్ ఆఫ్ బాదామి చాళుక్యాస్ కింగ్డమ్ వాస్ కీర్తివర్మ II, అండ్ he was weak and inefficient ruler, and that was taken as an advantage by his subordinate. His name was Danti Durga. Danti Durga, he assassinated, ఈయనని చంపడం జరిగింది. ఎవరిని అంటే కీర్తివర్మ IIని చంపి దంతి దుర్గా తనని తాను ఒక ఇండిపెండెంట్ రూలర్ గా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అండ్ హీ స్టార్టెడ్ రాష్ట్రకూట డైనాసిటీ రూల్ ఇన్ డెక్కన్. ఇది డెక్కన్ యొక్క పొలిటికల్ హిస్టరీ, ఏం జరిగింది గుప్తాస్ తర్వాత అనే టైం పీరియడ్. సో మనము ట్రెడిషనల్ గా చూడండి, అంటే మనకి ఫస్ట్ నుండి చూడండి, డెక్కన్ వాజ్ అర్లియర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ శాతవాహనస్. శాతవాహనస్ తర్వాత ఈ డెక్కన్ ఎవరి కంట్రోల్లోకి వచ్చింది అంటే బాదామి చాళుక్యాస్. బాదామి చాళుక్యాస్ తర్వాత ఎవరి కంట్రోల్లోకి వచ్చిందంటే రాష్ట్రకూటాస్. ఈ రాష్ట్రకూటాస్ గురించి ఎప్పుడు చదువుకోవాలి మనము అంటే మిడివల్ హిస్టరీలో. మరి రాష్ట్రకూటాస్ తర్వాత ఈ డెక్కన్ ప్రాంతాన్ని పరిపాలించినది ఎవరు అంటే తిరుగులేని నాయకులుగా, అంటే అన్ఛాలెంజ్ రూలర్స్ గా అంటే కళ్యాణి చాళుక్యాస్. సో ఈ క్రొనాలజికల్ ఈవెంట్స్ మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఇవి టిప్స్ పైన ఉండాలి. సరే, ఇన్ డీటెయిల్స్ కి వెళ్ళినప్పుడు పొలిటికల్ హిస్టరీ, ఆ బ్యాటిల్స్ అవన్నీ కూడా మనం చదువుకుంటూ బైహార్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా వచ్చే అవకాశాలు మనకి బాగున్నాయి. సో దిస్ ఈస్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ బాదామి చాళుక్యాస్. మరి ఈ బాదామి చాళుక్యాస్ టైం పీరియడ్ లో ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా, దానికి మళ్ళీ ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకోవాలి. మనం గుప్తా పీరియడ్ అప్పుడు నేను ఒక అద్భుతమైన పాయింట్ చెప్పాను మీకు. అదేంటి అంటే గుప్తా పీరియడ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద అర్లియెస్ట్ పీరియడ్. అది ఎందుకు అంటే దేనికి సంబంధించి అంటే స్ట్రక్చరల్ టెంపుల్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ నార్త్ లో. మరి ఆ స్ట్రక్చరల్ టెంపుల్స్ మరి వేరే పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఉండేవి కనిపించలేదా అంటే కనిపించినాయి డెఫినెట్ గా. అది డెక్కన్ ప్రాంతంలో ఆ స్ట్రక్చరల్ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసే స్టైల్ కానీ ఆ ట్రెడిషన్ కానీ ఎవరు మొదలు పెట్టారు అంటే బాదామి చాళుక్యాస్ మొదలు పెట్టడం జరిగింది. మరి దాన్ని ఏమని పిలవాలి అంటే వెజారా స్టైల్. వెజారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బాదామి చాళుక్యాస్ ఇన్ డెక్కన్ రీజన్. ఇప్పుడు డెక్కన్ చూడండి, ఈ ప్రాంతం అనేది నార్త్ కి సౌత్ కి మధ్యలో ఉంటుంది, అవును కదా. సో దిస్ ఇక్కడ ఏమి జరిగినా కానీ ఆర్ట్ అండ్ కల్చర్ లో ఈ డెవలప్మెంట్స్ అనేవి దే ఆర్ ఎయిదర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద నార్త్ స్టైల్ ఆర్ సౌత్ స్టైల్. అది ఏ విధంగా అంటే ఈ డెక్కన్ లో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ డెక్కన్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై నార్త్ ఇండియన్ స్టైల్స్, సదర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై సౌత్ ఇండియన్ స్టైల్స్. ఇవి మీరు బాగా థంబ్ రూల్స్ గా గుర్తుపెట్టుకోవాలి ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి. సో వెజారా స్టైల్ హ్యాస్ గాట్ ఇంపాక్ట్స్ ఆఫ్ బోత్ నార్త్ అండ్ సౌత్ బికాస్ ఇట్ గాట్ డెవలప్డ్ ఇన్ ద డెక్కన్. డెక్కన్ ఈజ్ ఇన్ ద మిడిల్ బిట్, అంటే డెక్కన్ యాక్ట్స్ as a bridge between నార్త్ అండ్ సౌత్. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. సో వెజారా స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ టెంపుల్స్, ద ట్రెడిషన్ వాజ్ స్టార్టెడ్ బై బాదామి చాళుక్యాస్ ఇన్ డెక్కన్. అయితే ఇక్కడ ఏంటి మనం చూసినట్టయితే ఇఫ్ దిస్ ఇస్ ద శాంక్టమ్ శాంక్టోరం, అంటే దీన్ని గర్భగుడి అనుకుందాము, శాంక్టమ్ శాంక్టోరం, దీనిపైన క్యాపింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి గుప్తా టైం పీరియడ్ లో మనం నేర్చుకుంది ఏంటి, కర్విలీనియర్ క్యాపింగ్. ఈ విధంగా ఉంటుంది, కర్వ్ మాదిరిగా ఉంటుంది. మరి ఇక్కడ డెక్కన్ లో కానీ సౌత్ లో కానీ క్యాపింగ్ అంటే ఆ గర్భగుడి పైన ఉన్న క్యాప్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది, పిరమిడల్ షేప్ లో ఉంటుంది. మనకి గుప్తా కాలం పీరియడ్ లో ఏమో కర్విలీనియర్, ఇక్కడ ఏంటి పిరమిడల్ షేప్. అంటే దీన్ని మనం ఏమని పిలుచుకోవాలి అంటే విమాన అని పిలుచుకోవాలి. మరి గుప్తా టైం పీరియడ్ లో అక్కడ నార్త్ ఇండియన్ స్టైల్ ని మనం ఏమని పిలుచుకోవాలి, నగరా స్టైల్. ఆ నగరా స్టైల్లో ఆ గర్భగుడి పైన కనిపించే సూపర్ క్యాప్ ని ఏమని పిలవాలి అంటే, ఆ క్యాపింగ్ ని ఏమని పిలవాలి అంటే శిఖర అని పిలుస్తారు నార్త్ లో. ఇక్కడ మనకి డెక్కన్ ప్రాంతంలో కానీ సౌత్ లో కానీ విమాన అని పిలవాలన్నమాట. కానీ ఇక్కడ డెక్కన్ కి ఫార్ సౌత్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ గర్భగుడి పైన ఏదైతే క్యాపింగ్ ఉందో డెఫినెట్ గా విమానానే కనిపిస్తుంది మనకి. కానీ ఆ విమాన అనేది మోడరేట్ హైట్ లో మనం చూడొచ్చు ఈ డెక్కన్ పరిసరాలు. కానీ ఫార్ సౌత్ అంటే తమిళ రీజన్ కానీ కేరళలోకి కానీ మనం ఇంకా ఫార్ సౌత్కి వెళ్తే మనం ఒక మ్యాసివ్ స్ట్రక్చర్స్, పెద్ద పెద్ద ఎత్తైన సూపర్ స్కై స్క్రాపర్స్ లాంటివి మనం చూడొచ్చు అనమాట గర్భగుడి పైన. అది ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ లోనే ఒక పెద్ద వండర్ లాగా
ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ టైం పీరియడ్ లో ఇట్లా కట్టినారు మనకి. కానీ అయితే ఇక్కడ సో ఈ వెజారా స్టైల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బాదామి చాళుక్యాస్ ఇన్ ద డెక్కన్ రీజన్. On the sanctum sanctorum, we can see the capping. Capping is in pyramidal shape and this is called as Vimana. మరి ఈ వెజారా స్టైల్ ఆర్ బాదామి చాళుక్యాస్ కి వాళ్ళ స్టైల్ కి సంబంధించిన మాన్యుమెంట్స్ మనకి ఎక్కడెక్కడ కనిపిస్తాయి అంటే మనకి బాదామిలో కేవ్స్ కట్టేయడం జరిగింది. అట్లానే ఐహోల్ అనేది ఒక చాలా పాపులర్ టెంపుల్ ఆఫ్ టౌన్ ఆఫ్ టెంపుల్స్. ఏది ఐహోల్ అనేది ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. సో బాదామిలో కేవ్ టెంపుల్స్ కట్టేయడం జరిగింది. అంతేకాకుండా ఐహోల్లో స్ట్రక్చరల్ టెంపుల్స్ కట్టేయడం జరిగింది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద టౌన్ ఆఫ్ టెంపుల్స్. అండ్ ఇంకో ప్రాంతం కూడా ఉంది కర్ణాటకలో, పట్టడక్కల్. మరి ఈ పట్టడక్కల్లో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ టెంపుల్ ఏంటి? ఈ పట్టడక్కల్ కూడా ఒక టౌన్ ఆఫ్ టెంపుల్స్ అనమాట. అండ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ బై యునెస్కో. ఈ పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రిలిమినరీకి వెళ్లే ముందు యునెస్కో రీసెంట్ గా వేటిని రికగ్నైజ్ చేసింది, అసలు ఇండియాలో ఏమున్నాయి ఒక్కసారి ఒక గ్లాన్స్ చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దీని నుండి పక్కాగా ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ పట్టడక్కల్లో టెంపుల్స్ కట్టేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ ఏంటి ఇక్కడ వీళ్ళు కట్టించింది అంటే విరూపాక్ష టెంపుల్. అయితే ఈ విరూపాక్ష టెంపుల్ కి సంబంధించి నేను చాలా ఇంపార్టెంట్ అడిషనల్ ఫ్యాక్ట్ మీకు చెప్పబోతున్నా. అదేంటి అంటే ఇట్ ఈస్ అ రెప్లికా ఆఫ్ కైలాసనాథ టెంపుల్. దేని రెప్లికా ఇది? కైలాసనాథ టెంపుల్. ఇట్ ఈస్ అ రెప్లికా ఆఫ్ కైలాసనాథ టెంపుల్. ఎక్కడుంది కైలాసనాథ టెంపుల్ అంటే దిస్ ఈజ్ ఇన్ కంచి. అంటే దాని యొక్క రెప్లికానే ఈ విరూపాక్ష టెంపుల్. ఇది ఎక్కడుంది అంటే పట్టడక్కల్. అయితే ఇక్కడ స్టోరీ ఏంటి అంటే చాళుక్య విక్రమాదిత్య 2 గురించి ఇందాక చూసాం కదా, నందివర్మ 2ని ఓడగొట్టాడని నేర్చుకున్నాం కదా. ఓడగొట్టినాక ఆ క్యాంపెయిన్ లో ఏం జరిగిందంటే తన వైఫ్ కూడా, అంటే చాళుక్య విక్రమాదిత్య వైఫ్ కూడా ఆయనతో పాటు వెళ్తుంది అనమాట. ఆయనతో పాటు వెళ్ళినప్పుడు ఆమె పేరు లోకమహాదేవి. ఆమె ఎప్పుడైతే అంటే వెళ్ళిందో ఆమె భర్తతోని ఒక టెంపుల్ ని చూడడం జరిగింది. ఎక్కడ? కంచిలో. అదే కైలాసనాథ టెంపుల్. శత్రువులకి సంబంధించిన టెంపుల్ అయినప్పటికీ అది ఎవరు కట్టించారో ఆ ఆర్కిటెక్ట్స్ అందరిని పిలిపించి తన రాజ్యంలో కూడా అదే టెంపుల్ ఆ విధంగా కట్టాలి అని చెప్పి కమిషన్ చేయడం జరిగింది. అట్లా వచ్చిన టెంపులే పట్టడక్కల్లో విరూపాక్ష టెంపుల్. ఇట్ ఈస్ అ రెప్లికా ఆఫ్ కైలాసనాథ టెంపుల్ ఇన్ కంచి. ఈ స్టోరీ బాగా గుర్తుంచుకోవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఆర్ట్ అండ్ కల్చర్. సో ఇది బాదామి చాళుక్యాస్ కి సంబంధించిన విషయాలు. ఇప్పుడు పల్లవాస్ ఆఫ్ కంచి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. పల్లవాస్ విషయానికి వస్తే ఇనిషియల్లీ ఈ పల్లవాస్ అనే వాళ్ళు యాక్చువల్ గా అంటే మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఒపీనియన్ ప్రకారంగా మనం వెళ్దాం. వీళ్ళ ఆరిజిన్ ఏంటి అసలు ఏంటి. వీళ్ళు అంటే వీళ్ళ ఆరిజిన్ తెలుగు ఆరిజిన్ అని చాలా మంది హిస్టోరియన్స్ నమ్ముతున్నారు. అండ్ ఆ ఆరిజిన్ ఎక్కడైంది అంటే పల్లవ నాడు, అదే పల్నాడుగా మారింది ఆంధ్రాలో అని చెప్పి చాలా మంది భావన. దాని తర్వాత ఒక మ్యాట్రిమోనియల్ అలయన్స్ ద్వారా తమిళ్ రీజన్ కి మూవ్ అవడం జరిగింది. ఆ తమిళ్ రీజన్ లో దే డిఫీటెడ్ కాలబ్రాస్ అనే ఒక చాలా పవర్ఫుల్ తెగని వాళ్ళు ఓడగొట్టి ఆ తమిళ్ రీజన్ లో దే స్టూడ్ యాజ్ అన్ఛాలెంజ్ రూలర్స్. ఎవరు అంటే ఈ పల్లవాస్ ఆఫ్ కంచి నుండి రూల్ చేయడం జరిగింది. సో దే క్యాపిటల్ వాజ్ కంచి అండ్ దే డిఫీటెడ్ కాలబ్రాస్ in Tamil region and they became unchallenged rulers in Tamil region. ఎవరు అంటే పల్లవాస్. అండ్ ఇంకో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి, దే హ్యాడ్ కాన్ఫ్లిక్ట్ విత్ బాదామి చాళుక్యాస్ ఓవర్ రివర్ వాటర్స్. అది ఒక స్టాండర్డ్ పాయింట్ మనకు గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఎవరు అంటే సింహవిష్ణు. ఆయన కోర్టులో సింహవిష్ణు కాలంలో ఆయన కోర్టులో ఒక స్కాలర్ ఉండేవాడు. ఆయన పేరేంటి అంటే భారవి. మరి భారవి ఏం రాశాడు అంటే కిరాతార్జునియం. ఇది ఏ భాషలో రాయడం జరిగింది అంటే సాంస్క్రిట్. మరి దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ కిరాతార్జునియం ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సాంస్క్రిట్ పోయమ్స్.
బాగా గుర్తుంచుకోవాలి. ఫ్యాక్ట్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద వెరీ పవర్ఫుల్ సాంస్క్రిట్ పోయమ్స్. మరి దీనిలో దేని గురించి ఉంటుంది అంటే, ఇట్ డీల్స్ విత్ ద స్టోరీ బిట్వీన్ లార్డ్ శివ అండ్ అర్జున ఇద్దరి మధ్యలో జరిగిన ఒక ఫైట్ గురించి ఈ పోయంలో మనకి ప్రస్తావన కనిపిస్తుంది. ఆ ఫైట్ ఎక్కడ జరిగింది అంటే ఇంద్రకీలాద్రి హిల్. అది ఎక్కడ ఉంది? ప్రెసెంటే మన విజయవాడలో. అయితే ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో భారవి వాజ్ అ స్కాలర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సింహ విష్ణు అండ్ హీ హ్యాడ్ రిటర్న్ అ వెరీ పవర్ఫుల్ సాంస్క్రిట్ పోయం కాల్డ్ కిరాతార్జునీయం. ఇట్ డీల్స్ విత్ ద ఫైట్ బిట్వీన్ లార్డ్ శివ and Arjuna on the Indrakilādri hill, which is in present day Andhra Pradesh, Vijayawada. Okay, so this is the important point when it comes to Simha Vishnu. Next important ruler manaki ikkada Mahendra Varma I. Mahendra Varma I. మళ్ళీ ఇప్పుడు కాంటెంపరీ కింగ్డమ్స్ కాబట్టి అవన్నీ మనం చదవాల్సిందే. అది మనం చదువుదాము, ఏం జరిగింది బ్యాటిల్ ఆఫ్ పల్లలూరులో, అది మనం లాస్ట్ డిస్కస్ చేద్దాం. అసలు ఈ మహేంద్ర వర్మ I, ఈయన ఇనిషియల్లీ హీ వాజ్ అ ఫాలోవర్ ఆఫ్ జైనిజం. లేటర్ హీ బికేమ్ అ షైవైట్. షైవిజం ని తీసుకోవడం జరిగింది. ఇనిషియల్లీ హీ వాజ్ అ ఫాలోవర్ ఆఫ్ జైనిజం అండ్ లేటర్ హీ అడాప్టెడ్ షైవిజం. అండ్ ఈయన ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక రాజే కాదు, ఒక అకంప్లీట్ స్కాలర్ కూడా. ఆయన రాసిన టెక్స్ట్ ఏంటి అంటే మత్త విలాస ప్రహాసన. ఇది ఏ భాషలో రాయడం జరిగింది అంటే సాంస్క్రిట్. మరి దీనిలో ఏముంది మనకి అంటే మత్త విలాస ప్రహాసన ఈజ్ లైక్ అ సెటైర్, ఒక సెటైర్ అన్నమాట ఆన్ డిఫరెంట్ ఫెయిత్స్ ఇన్ ద సొసైటీ. వేరు వేరు నమ్మకాల పైన ఒక సెటైర్ గా రాయడం జరిగింది. ఏంటి అంటే మత్త విలాస ప్రహాసన. అది ఎవరు రాశారు అంటే రాజుయే రాశాడు. ఆ రాజు ఎవరు అంటే మహేంద్ర వర్మ I. ఇనిషియల్ గా ఆయన జైనిజం ఫాలో అయ్యాడు. దాని తర్వాత షైవిజం పట్ల ఆయన ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. అండ్ హీ హ్యాడ్ కంపైల్డ్ అ సాంస్క్రిట్ టెక్స్ట్ కాల్డ్ మత్త విలాస ప్రహాసన, విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ సెటైర్ ఆన్ డిఫరెంట్ ఫెయిత్స్ ఇన్ ద సొసైటీ. అండ్ ఇప్పుడు మనకు ఆ స్టోరీ డిస్కస్ చేయాలి. పులకేసి II ఇన్వేడెడ్ కంచి డ్యూరింగ్ హిస్ రూల్ అండ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ పల్లలూరు. నేను మళ్ళీ రాయట్లేదు ఎందుకంటే ఇంతకు ముందే మనం డిస్కస్ చేశాం కాబట్టి జస్ట్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాం మీకు. సేమ్ ఈవెంట్ మనం ఇక్కడ కూడా చూడాలి ఎందుకంటే కాంటెంపరీ రూలర్స్ కాబట్టి. సో పులకేసి II ఇన్వేడెడ్ కంచి అండ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ పల్లలూరు మహేంద్ర వర్మ I వాజ్ డిఫీటెడ్ అండ్ కిల్డ్ అండ్ హీ వాజ్ సక్సీడెడ్ బై హిస్ సన్. ఈసారి వచ్చిన రాజు ఎవరు? ఆయన గురించి కూడా ఇందాక మనకి ప్రస్తావన వచ్చింది, నరసింహ వర్మ I. నరసింహ వర్మ I. ఈ నరసింహ వర్మ I టైం పీరియడ్ లో జరిగిన డెవలప్మెంట్స్ మనం గుర్తుంచుకోవాలి. నరసింహ వర్మ I యొక్క టైటిల్ ఏంటి అంటే ఈయన తండ్రి కంటే కూడా చాలా స్ట్రాంగ్ రూలర్ అని చెప్పుకోవాలి. అండ్ ఈయనకున్న టైటిల్ ఏంటి అంటే మహామల్ల ఆర్ మామల్ల, అంటే గ్రేట్ రెజ్లర్ అని. టైటిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టోరియన్స్ ఏమేమి పిలిచేవాళ్ళు అంటే ఇండియన్ నెపోలియన్, ఇండియన్ ఐన్స్టైన్, ఇవి కూడా మనకు బాగా గుర్తుంచుకోవాలి. దాని నుండి కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు బాగా బలంగా ఉన్నాయి. సో హిస్ టైటిల్ వాజ్ మహామల్ల, మీనింగ్ గ్రేట్ రెజ్లర్. అండ్ ఇన్ ద సేమ్ నేమ్ హీ బిల్ట్ అ న్యూ సిటీ కాల్డ్ మహామల్లపురం. ఇదే మహాబలిపురంగా మారడం జరిగింది. మనందరికీ తెలుసు, చాలా పాపులర్ ప్లేస్ అది. సముద్రానికి ఆనుకుని ఉంటుంది. సో హీ బిల్ట్ అ న్యూ సిటీ ఇన్ ద సేమ్ నేమ్ కాల్డ్ మహామల్లపురం విచ్ లేటర్ బికేమ్ మహాబలిపురం. అండ్ అంతేకాకుండా ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనకి ఈ పాయింట్ నేను మిడివల్ హిస్టరీలో మళ్ళీ ఇంకోసారి రిఫర్ చేస్తా. ఈయన చిన్ననాటి స్నేహితుడైన శ్రీలంకన్ ప్రిన్స్ ఎవరు అంటే మానవ వర్మ. మరి శ్రీలంకకి సంబంధించిన యువరాజు ఈయనకెట్లా ఫ్రెండ్ అంటే ఆ టైం పీరియడ్ లో కంచిని ఏమని పిలిచేవాళ్ళు అంటే దక్షిణ కాశీ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే అంత గ్రేట్ సెంటర్ ఆఫ్ వేదిక్ ఎడ్యుకేషన్ ఇక్కడ కంచిలో కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ ఎంతో మంది యువరాజులు కానీ, పెద్ద ఫ్యామిలీస్ నుండి కానీ, బయట రాజ్యాల నుండి కానీ చాలా మంది వచ్చి అక్కడ నేర్చుకునే వాళ్ళు అనమాట ఆ వేదిక్ ఎడ్యుకేషన్. ఆ క్రమంలోనే వీళ్ళిద్దరు కూడా స్నేహితులుగా కలవడం జరిగింది. ఎవరు అంటే నరసింహవర్మ I అండ్ మానవ వర్మ. మరి వీళ్ళు ఎప్పుడైతే పెద్దోళ్ళు అవ్వడం జరిగిందో ఈ మానవ వర్మ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ వార్ ఆఫ్ సక్సెషన్. మరి తన చిన్ననాటి స్నేహితుడి సహాయం కోసము
నరసింహవర్మ వన్ సెంట్ హిస్ నేవల్ ఫ్లీట్. వీళ్ళకి చాలా స్ట్రాంగ్ నేవీ ఉండేది తమిళియన్స్ కి, పల్లవాస్ కానీ తర్వాత చోలాస్ కి అయితే ఇంకా మైటీ నేవీ ఉండేది. అయితే హీ సెంట్ హిస్ నేవల్ ఫ్లీట్ టు సపోర్ట్ హిస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ మానవవర్మ ఇన్ ద వార్ ఆఫ్ సక్సెషన్ ఇన్ శ్రీలంక అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్. ఈ మానవవర్మ పేరు మీరు బాగా గుర్తుంచుకోవాలి. మెడివల్ హిస్టరీలో నేను మళ్ళీ ఇంకోసారి తీసుకొస్తాను రిఫరెన్స్, మర్చిపోయే అవకాశాలు పెట్టుకోకండి. ఓకే, బాగా బయాట్ చేయాలి ఇవన్నీ. సో ఇవి డెవలప్మెంట్స్. అది కాకుండా మనం మళ్ళీ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ దగ్గరకు వచ్చేయాలి. ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి? కాన్ఫ్లిక్ట్ విత్ బాదామి చాళుక్యాస్. ఈయన పులకేశి మళ్ళీ రెండోసారి దండయాత్ర చేయడం జరిగింది కంచి పైన. అది ఎవరు రూల్ డ్యూరింగ్ ఎవరు రూల్ అంటే నరసింహవర్మ వన్ పీరియడ్ లో. అది ఇంతకు ముందు నేను ఆల్రెడీ రాశాను కాబట్టి ఇక్కడ రాయట్లేదు, జస్ట్ ఒక రిఫరెన్స్ గా నేను చెప్తున్నా. సో పులకేశి ఇన్వేడెడ్ కంచి డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ నరసింహవర్మ వన్ అండ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మణిమేఘలై. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మణిమేఘలై నరసింహవర్మ వన్ డిఫీటెడ్ పులకేశి and he chased Pulakesi up to Badami and he killed him and took the title Vatapi Konda. Means the conqueror of Vatapi or Badami region. ఈయన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ చాలా స్ట్రాంగ్ రూలర్ ఎవరు అంటే నరసింహవర్మ టూ. నరసింహవర్మ టూ ఈజ్ అ నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్. ఈయనకి చైనీస్ ఎంపరర్ తోని బాగా డిప్లొమాటిక్ రిలేషన్షిప్ ఉండేది అండ్ ఈయన డిప్లొమాట్స్ ని కూడా పంపించడం జరిగింది. అండ్ అంతేకాకుండా దిస్ ఇస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ దట్ ఐఎమ్ గివింగ్ ఇట్ యూ. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు పేపర్లో చదివాను అనమాట ఈ విషయము. అది ఏంటి అంటే ఇది ఈ మనిషి ఈయన ఎవరైతే ఉన్నారో నరసింహవర్మ టూ, ఈయన చైనీస్ ఎంపరర్ ని మద్దతు కోరడం జరిగింది. దేనికోసం అంటే టు గివ్ రెసిస్టెన్స్ టు ద అరబ్స్ ఇన్ సౌత్ ఏషియా. దానికి మీరు సహాయం చేయండి అని చెప్పి చైనీస్ ఎంపరర్ ని అడగంగా చైనీస్ ఎంపరర్ హ్యాస్ యాక్సెప్టెడ్ టు దట్. అంటే ఈ ఇన్ఫర్మేషన్ పేపర్ లో వచ్చినప్పటికీ దీని సోర్స్ ఏంటి అంటే తమిళ్ లిటరీ వర్క్స్ లో మనకి ఈ రిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో హీ హ్యాడ్ డిప్లొమసీ విత్ ద చైనీస్ ఎంపరర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో బిలీవ్డ్ దట్ హీ రిక్వెస్టెడ్ ఫర్ హిస్ హెల్ప్ టు గివ్ రెసిస్టెన్స్ టు ద అరబ్స్ ఇన్ సౌత్ ఏషియా, to which the Chinese emperor has accepted and he praised the Tamil army also. And this information is coming from Tamil literary works or the Sangam literature, whatever you call. So, ఈ విషయాలు మనం బాగా గుర్తుంచుకోవాలి. అండ్ ఇది కూడా మనము సాఫ్ట్ పవర్ డిప్లొమసీలో వాడుకోవచ్చు. దేనికి? ఇండియాకి చైనాకి షేర్డ్ కల్చరల్ వాల్యూస్ తోని టైస్ ని స్ట్రాంగర్ చేయడమే సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అంటారు. లేదు బలాన్ని చూపించి మిలిటరీని కానీ లేకపోతే పైసలు, అదే చెక్ డిప్లొమసీ అంటారు, లేకపోతే మనకి హార్డ్ పవర్ డిప్లొమసీ అంటారు. డిఫరెంట్ టర్మ్స్ అనమాట. ఇవన్నీ మనము ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ లో నేర్చుకోవచ్చు. ఇండియా అండ్ వరల్డ్ లో మీకు బాగా కనిపిస్తే కాన్సెప్ట్స్ కానీ డాక్టరీన్స్ కానీ పాలసీస్ కానీ. ఇక్కడ నరసింహవర్మ టూ, ఆయన టైటిల్ ఏంటి అంటే రాజసింహ, మీనింగ్ లయన్ కింగ్. వీళ్ళ డైనాసిటీకి సంబంధించిన లాస్ట్ రూలర్ ఎవరు అంటే అపర్జిత వర్మ. మరి అపర్జిత వర్మ వాజ్ అ వీక్ అండ్ ఇన్ఎఫిషియంట్ రూలర్. అన్ని లాస్ట్ రూలర్స్ లాగానే ఈయన కూడా ఒక వీక్ రూలర్ అండ్ హీ వాజ్ అసాసినేటెడ్ బై హిస్ సబార్డినేట్ ఆదిత్య చోళ. who started Chola dynasty rule. In the Tamil region or Peninsular tip south. సో చోలాస్ చాలా కాలము అన్ఛాలెంజ్డ్ గా ఉంటారు. వాళ్ళ గురించి మనము మెడివల్ హిస్టరీలో ఎలాబొరేట్ గా డిస్కస్ చేద్దాం. సో ఇది పొలిటికల్ హిస్టరీ ఆఫ్ పల్లవాస్. మరి పల్లవాస్ టైం పీరియడ్ లో జరిగిన డెవలప్మెంట్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఒకటి ఆల్రెడీ మనం చూసాం, కంచి వాజ్ అ గ్రేట్ సెంటర్ ఫర్ వేదిక్ ఎడ్యుకేషన్ అని. రెండోది ఏంటి అంటే అప్పటిదాకా ఇది మనం ముందు క్లాస్ లో కూడా డిస్కస్ చేసాం, పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో ఇండియా ఒక ఆల్టర్నేటివ్ సిల్క్ రూట్ లో ఒక మీడియేటర్ గా ఉండడం జరిగింది, ఇండియన్స్ కానీ ఇండియా కానీ. ఎందుకు అంటే ఆ సిల్క్ ఏదైతే నార్మల్ రూట్ లో అంటే సెంట్రల్ ఏషియా పై నుండి వెళ్ళేదో దాన్ని బాగా అక్కడ ఉన్న బార్బరిక్ ట్రైబ్స్ ఆ ట్రేడర్స్ ని కానీ మర్చెంట్స్ ని కానీ బాగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అందుకని ఒక ఆల్టర్నేటివ్ సిల్క్ రూట్ అనేది వచ్చిందని నేను ఇంతకుముందు క్లాస్ లో మీకు చెప్పాను పోస్ట్ మోడర్న్ పీరియడ్ లో. అయితే దానిలో చాలా కాలం వరకు ఇండియన్స్ యాక్టెడ్ యాజ్ అ మీడియేటర్స్ ఇన్ దిస్ సిల్క్ ట్రేడ్. తర్వాత సిల్క్ ఇండస్ట్రీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది ఇండియాలో. పర్టికులర్ గా ఎక్కడ ద అర్లియస్ట్ సిల్క్ ఇండస్ట్రీ ఎక్కడ వచ్చింది అంటే పల్లవాస్ టైం పీరియడ్ లో కంచిలో రావడం జరిగింది. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే కంచి సిల్క్ ఇప్పటికీ కూడా చాలా చాలా ఫేమస్.
కంచికి వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా అక్కడ షాపింగ్ చేసే వస్తారు. అయితే ద ఎర్లియస్ట్ సిల్క్ ఇండస్ట్రీ గాట్ ఎస్టాబ్లిష్డ్ హియర్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ పల్లవాస్ పీరియడ్ లో. కంచి వాజ్ అ గ్రేట్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కంచి is also credited for the establishment of the earliest silk industry in Indian history. ఈ రెండు కాకుండా మనకి నార్త్ లో ఏమో నగారా స్టైల్ ని తీసుకొచ్చిన వాళ్ళు గుప్తాస్, డెక్కన్ లో ఏమో వెజారా స్టైల్ ని తీసుకొచ్చిన వాళ్ళు బాదామి చాళుక్యాస్. మరి సౌత్ లో ఏ స్టైల్ వచ్చింది అంటే ఇక్కడ ద్రవిడా స్టైల్. దీన్ని తీసుకొచ్చిన రూలర్స్ ఎవరు అంటే పల్లవాస్. పల్లవాస్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ద ద్రవిడ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ స్ట్రక్చరల్ టెంపుల్స్. ఇందులో కూడా ఇక్కడ మనం ఫీచర్స్ చూద్దాం ఒకసారి. ఇది ఇఫ్ దిస్ ఇస్ ద గర్భగృహ, దీన్ని శాంక్టమ్ శాంక్టోరం అనుకుంటే ఇక్కడ ఎత్తైన స్ట్రక్చర్స్ చూడొచ్చు మనం విమానాల. ఇది కూడా పిరమిడల్ షేప్ లోనే ఉంటుంది. మనకి డెక్కన్ లో ఏమో మోడరేట్ హైటే కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎత్తైన స్ట్రక్చర్స్ చూడొచ్చు. అండ్ గోపురాలు కూడా అంటే గేట్వేస్ కూడా మ్యాసివ్ స్ట్రక్చర్స్, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ మనం చూడొచ్చు ఫార్ డౌన్ ద సౌత్ కి వెళ్తే. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద్రవిడ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ స్ట్రక్చరల్ టెంపుల్స్. Cave temples were also built by them in Tamil Nadu. And on the sanctum sanctorum, we can see the capping in pyramidal shape, and this is called as Vimana. But it is more elevated when compared with the Vimanas that was observed in Vezara style. These points మీరు బాగా బలంగా గుర్తుంచుకోవాలి. సో నార్త్ స్టైల్ ఏమో నగారా స్టైల్ అని పిలవాలి, అక్కడ ఉన్న క్యాపింగ్ ని ఏమని పిలవాలి అంటే షికారా స్టైల్ అని పిలవాలి. అండ్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు గుప్తాస్. మరి డెక్కన్ విషయానికి వస్తే బాదామి చాళుక్యాస్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ వెజారా స్టైల్. ఆ శాంక్టమ్ శాంక్టోరం పైన క్యాపింగ్ ని ఏమని పిలవాలి అంటే విమానా. విమానా హైట్ ఎంత అంటే మోడరేట్ హైట్. సౌత్ కు వచ్చేస్తే పల్లవాస్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ద్రవిడా స్టైల్. ఈ ద్రవిడా స్టైల్లో శాంక్టమ్ శాంక్టోరం పైన కనిపించే క్యాపింగ్ ని కూడా విమానా అని పిలుస్తారు, కానీ దాని హైట్ మాత్రం ఒక సూపర్ స్ట్రక్చర్ గా ఉంటుంది, చాలా ఎలివేటెడ్ హైట్ ఉంటుంది. సో ఈ పాయింట్స్ మనం బాగా గుర్తుంచుకోవాలి. అండ్ దీనికి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్స్, బెస్ట్ టెంపుల్స్ ఎక్కడ మనం చూడొచ్చు అంటే పాండవరథ టెంపుల్స్. షోర్ టెంపుల్, ఈ రెండు కూడా మహాబలిపురంలోనే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా కైలాసనాథ టెంపుల్ ఇంతకుముందే డిస్కస్ చేశాం కదా. కైలాసనాథ టెంపుల్ ఇది ఎక్కడ ఉంది అంటే కంచిలో. దీస్ ఆర్ ద బెస్ట్ స్ట్రక్చర్స్ దట్ వర్ బిల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పల్లవాస్. అండ్ అంతేకాకుండా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనకి భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్ మనకి మెడివల్ హిస్టరీలో మనం చదువుకున్నప్పటికీ, అది ఆ మెడివల్ హిస్టరీలో ఉన్నప్పటికీ, అసలు అర్లియస్ట్ ఫార్మ్స్ ఆఫ్ భక్తి మూవ్మెంట్ ఎవరి కాలంలో స్టార్ట్ అయినాయి అంటే పల్లవ కాలంలో. ఎక్కడ అంటే తమిళ్ రీజన్ లో. అవి ఏంటి అర్లియస్ట్ ఫార్మ్స్ అంటే, ఒకటి ఏంటి అంటే నయనార్ మూవ్మెంట్, ఇంకోటి అల్వార్ మూవ్మెంట్. మరి నయనార్స్ దేన్ని ప్రమోట్ చేసేవాళ్ళు అంటే శివాకి సంబంధించిన భక్తిని ప్రమోట్ చేసేవాళ్ళు. సో దే ప్రమోటెడ్ శివ భక్తి. And Alwars promoted Vishnu Bhakti. So the earliest forms of Bhakti movement were started in Tamil region during the Pallava period. Nayanars and Alwars were the Bhakti saints. Nayanars promoted Shiva Bhakti and Alwars promoted Vishnu Bhakti. And ఈ నయనార్స్ కి సంబంధించిన సాంగ్స్ ఏవైతే భక్తి గీతాలు ఉంటాయో, దే ఆర్ కంపైల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ తమిళ్ సీక్రెట్ టెక్స్ట్. అంటే తమిళ్ లాంగ్వేజ్ లో ఒక సీక్రెట్ టెక్స్ట్ గా భావిస్తారు. దాని పేరేంటి అంటే తేవరం తిరువాసగం. ఇది ఎవరికి సంబంధించింది అంటే శైవిజం కి సంబంధించింది. ద songs, the Bhakti songs of Nayanas are compiled in the form of a Tamil sacred text which is called as Tevaram Tiruvasagam. మరి ఆ విధంగానే అల్వార్స్ కి సంబంధించింది ఏంటి అంటే నలయీర దివ్య ప్రబంధం. సో
The Bhakti songs of Alwar Bhakti saints are compiled in the form of a Tamil sacred text, which is called as Nalayira Divya Prabandham, which promotes Vishnu Bhakti. So these are the earliest forms of Bhakti movement, and they started in Tamil region during the period of Pallavas. Nayanars have promoted Shiva Bhakti and Alwars have promoted Vishnu Bhakti. Their songs are compiled in the form of Tamil texts. Tevaram is considered as the sacred text for Nayanars, and Nalayira, nenu prefix names vadutunna, Nalayira is considered as the sacred text for the Alwars. So these are the important developments that can be seen during post-Gupta period. We have elaborately discussed about Harshavardhana in the north. We have discussed about Badami Chalukyas in the Deccan. Then we have discussed about Pallavas in the south. I hope you have enjoyed this session. Vivek signing off. Thank you so much.